శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, జీవి, పంచభూతాత్మక సృష్టి, పంచభూతాలు, ప్రకృతి, గ్రహగోళ, సూర్యచంద్ర నక్షత్రాలతో కూడిన ఆకాశ సృష్టి, చలిస్తున్న జీవి, ప్రసరిస్తున్న ప్రకృతి, భ్రమిస్తున్న గ్రహగోళ ఆకాశ సృష్టి, ఇలా తెలియబడుతున్న భౌతిక పరిమిత అనంత సృష్టి సమస్తము ప్రాణశక్తి స్వరూపము కదా. సృష్టికి ఆధారమైన ప్రాణశక్తి అనంత, అపరిమిత, అఖండ, అతి సూక్ష్మ, అతి స్థూల, అవాంగ్మానస గోచర, సర్వవ్యాపక అనంత ఆత్మశక్తిగా బ్రహ్మము, దైవత్వము, వివిధ మతతత్వముగా ఉన్నది కదా. నా ఊపిరి, గుండె చప్పుడు, నా అహంకారము, మనసు, బుద్ధి, జ్ఞానము, విజ్ఞానము, అజ్ఞానము, అందుండి ఉద్భవించి ఎగిసిపడి మిడిసిపడే భావాలు అన్నీ నా ప్రాణశక్తి కదా. అనంత ఆత్మశక్తి లేక నా ప్రాణశక్తిలో భౌతికముగా ఉన్న ఆ భౌతిక స్పందనలు భావనలుగా కలుగుతున్న దైవత్వము, ఆత్మశక్తి, బ్రహ్మము, విశ్వశక్తి యొక్క ఉనికిని ఎందుకు నేను ఎరుకతో గ్రహించలేక అనుభవించలేకపోతున్నాను? పెంపుడు పిల్లి చనిపోతే బాధపడుతున్నాను, ఈగలు, దోమలు ఇటువంటి వాటిని చంపుతున్నాను, దయచేసి వివరించగలరు? ప్రశ్నని మరొకసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. వీరి భావన ఏంటంటే, మొత్తం సృష్టి అంతా కూడా గ్రహాలు, గోళాలు, నక్షత్రాలు, ఆకాశంలో కనబడే సృష్టి, భూమి మీద కనబడే సృష్టి, మొత్తం ఈ సృష్టి అంతా కూడా అనంత ఆత్మశక్తే కదా. అదే మనలో ఉన్న ప్రాణశక్తి కదా. అలాగే నా శరీరము, నా గుండె చప్పుడు, నాలో ఉన్నటువంటి సమస్తము, నాకు కలిగే భావోద్వేగాలు, నా గుర్తింపు, ఇదంతా కూడా నా ప్రాణశక్తి వల్లనే కలుగుతున్నది కదా. ఈ మొత్తం భౌతికత్వం అంతా, అంటే అటు బయట గాని మనలో గాని నేను అని భావించుకుంటున్న నాలో గాని ఉన్న భౌతికత్వం అంతా నేను గ్రహించగలుగుతున్నాను కదా. అదే ప్రాణశక్తి కదా, అదే ఆత్మశక్తి కదా. మరి ఆ ప్రాణశక్తిని, ఆ ఆత్మశక్తిని, ఆ దైవత్వమును, ఆ బ్రహ్మము లేదా విశ్వశక్తి అని పిలువబడే ఆ ఉనికిని ఎందుకు ఎరుకతో గ్రహించలేకపోతున్నాను? ఎందుకు అనుభవించలేకపోతున్నాను? పెంపుడు పిల్లి చనిపోతే బాధపడతాను, ఈగలు, దోమలు చంపుతున్నాను. ఏంటి అసలు ఇదంతా? అంటే ఒకసారి మనం ఇవన్నీ వింటూ మళ్ళీ మామూలు మనిషిగా మనం జీవిస్తున్నప్పుడు అన్నీ వింటూ, అంటే ఆత్మశక్తి గురించి, ఆత్మజ్ఞానం గురించి, ఆ ఎరుక గూర్చి, అనంత ఆత్మశక్తి ఎరుక గూర్చి అనేక రకములుగా రోజు రకరకాలు వింటూ, అనేక మంది చెప్పిన రకరకాలు చదువుకుంటూ, అనేక గ్రంథాలు చదువుకుంటూ, మళ్ళీ సామాన్య సహజ జీవితంలో శరీరంతో బతికేటప్పుడు ఆ దోమలు కుడితే భరించలేం, ఈగలు వాలితే భరించలేం, చెమలు కుడితే భరించలేం, మిగిలిన అన్ని బ్రతకడానికి అనువైన అన్ని సమకూర్చుకొని చుట్టూ ఉన్న క్రిమికీటకాలను చంపుకుంటూ మనకు అవసరమైన అన్ని పొందుతూ బతుకుతున్నప్పుడు, బతుకుతున్న ఈ జీవితానికి మనం భావించుకుంటూ తెలుసుకుంటున్న ఆత్మజ్ఞానం అనే దాంట్లో మొత్తం సృష్టి అంతా ఒకే శక్తిమయము, సృష్టి అంతా ఆత్మశక్తే, సృష్టి అంతా ప్రాణశక్తే, ఉన్నయన్ని జీవులన్నీ సృష్టి శక్తే, ప్రకృతి శక్తే అన్నప్పుడు అసలు నేను దేన్ని చంపుతున్నాను? అది కూడా ఆత్మశక్తే కదా. నేను దేనిని వాడుకుంటున్నాను? అది కూడా ప్రాణశక్తే కదా. నేను కూడా ప్రాణశక్తే కదా. నేను చంపేవి కూడా ప్రాణశక్తే కదా. ఇలా కలగాపులకం చేసేసుకున్నప్పుడు ఒక్కొక్కసారి విపరీతమైన కన్ఫ్యూజన్గా ఉంటుంది. 2, ఇదంతా ప్రాణశక్తి అయినప్పుడు నాకు ఎందుకని ప్రాణశక్తి అనుభవం కలగట్లేదు, శరీరానుభవం ఎందుకు కలుగుతుంది? ఇప్పుడు ఆ కన్ఫ్యూజన్లోంచి వచ్చినాయి, దోమలు చంపుతున్నా, చీమలు చంపుతున్నా, పెంపుడు జంతువులు ఏదన్నా అయితే బాధపడుతున్నా, ఇలా ఇవన్నీ. ఇప్పుడు చంపాలా, చంపకూడదా, అసలు తినాలా, తినకూడదా, తింటుంటే బొళ్ళు చచ్చిపోతాయి. ఇప్పుడు కూరగాయలు కోస్తున్నాం అనుకోండి, అందులో పురుగుల బొళ్ళు తీసి పక్కన పడేస్తాం పుచ్చులని. ఇవన్నీ ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తాయి. ఎందుకని? శరీర భావనలో జీవిస్తున్నమాట నిజము, జీవించక తప్పదు కూడాను, ఈ నిజంలోనే జీవించాలి. అలాగే ఈ నిజంలోనే జీవించాలి, ఓకే, అంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు ఈ ఆత్మశక్తి అన్నప్పుడు మళ్ళీ అంతా ఏకమే అన్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు నేను పాపమా పుణ్యమా, ఏం చేస్తున్నాను, అసలు చంపడం నిజమా కాదా, ఇది అంతా కూడా ఒక అర్థం కాని కన్ఫ్యూజన్.
అంటే ఒకదానికొకటి విరుద్ధంగా ఉంటుంది. మొత్తం ఒకే శక్తి అయితే మరి వీటన్నిటిని నేను చంపితే తప్ప బతకడం కుదరట్లా. అనేక విధాలుగా నేను నా మనుగడ బతకాలి అంటే అది మామూలుగానే ఉంది, సహజంగానే ఉంది. శరీరపర జీవితం అంతా మామూలుగానే ఉంది, విభేదంగానే ఉంది, అనేకంగానే ఉంది. నా గొడవ నేను, నా స్వార్థం నేను చూసుకుంటే తప్ప ఇక్కడ బతకడం కుదరదు. మళ్ళీ అలానే జ్ఞానం అని, ఆత్మజ్ఞానం అని, ఆత్మజ్ఞాన పరంగా ఏదో ఆత్మశక్తి అనేది తెలుసుకుంటుంటే అదేమో అనుభవం అవటం లేదు, దాన్ని అనుభవించలేకపోతున్నాను. ఏకశక్తి భావన అని ఊరికి అనుకుంటున్నాను తప్ప ఆ భావన నాకు కుదరట్లేదు. అలా అని దాని మీద ఇంట్రెస్ట్ ఉంది, వింటున్నాను. అలా ఏర్పడినాయే మతాలు, మార్గాలు, దేవుళ్ళు, దేవతలు, విధానాలు అవన్నీ పాటించుకుంటున్నాను, ఆచరించుకుంటున్నాను, ఏదో చేసుకుంటున్నాను. కానీ ఆ జీవితానికి ఈ జీవితానికి అంటే శరీరపరంగా జీవిస్తున్న జీవితానికి ఆత్మజ్ఞాన పరంగా ఆత్మశక్తి, బ్రహ్మము లేదా ప్రాణశక్తి, దైవత్వము, దివ్యశక్తి అనేటువంటి భావాలకి జీవన విధానం పూర్తి విరుద్ధంగా ఉంది. అది అసలు అనుభవానికి రావట్లేదు. ఎలా? ఇది ప్రతి మనిషికి ఉండేదే. అందుకని కన్ఫ్యూజన్ లేకుండా చాలా మంది అసలు ఎవరి మతాల వాళ్ళు పట్టుకెళ్ళిపోతూ ఉంటారు, ఎక్కువ ఆలోచించరు. ఎవరి దేవుని వాళ్ళు పట్టుకెళ్ళిపోతుంటారు, ఎక్కువ ఆలోచించరు. భౌతిక జీవితంగా జీవించుకుంటారు. ఆధ్యాత్మికత అంటే భక్తి మార్గాలు, జ్ఞానం కాదు, ఆత్మజ్ఞానం కాదు, భక్తి మార్గాలు, మత మార్గాలు అవి పాటించేసుకుంటూ ఆదివారం ఒక గుడికి, సోమవారం ఏదో ఒకటి, ఆదివారం ఒక ప్రార్థనాలయం, సోమవారం ఒక ప్రార్థనాలయం, మంగళవారం ఒక దేవుడు, బుధవారం ఒక దేవుడు, గురువారం ఒక దేవుడు, శుక్రవారం ఒక దేవుడు, శనివారం ఒక దేవుడు, అలా దేవుడిని పెట్టేసుకొని మళ్ళీ పండగలు, పబ్బాలు, వ్రతాలు ఏ రకరకాలే పెట్టేసుకొని ఎవరి మతాలు వాళ్ళు ఏముంటే ఆ ఏ చేసేసుకొని పొద్దున్నే లేవగానే కొంచెం వాళ్ళు చేయవలసినటువంటి దైవ కార్యక్రమాలు చేసేసి నేను దైవభక్తిలోకి వెళ్ళిపోయాను అనుకొని మళ్ళీ వృత్తి, వ్యాపార, ఉద్యోగాలు, జీవితం అంతా మామూలుగా గడిపేసుకొని శరీరపరమైనటువంటి భౌతిక జీవితం చక్కగా గడిపేసుకొని మళ్ళీ రాత్రికి తిరిగి వచ్చి ఏమన్నా చేసే ఉంటే దైవీపరమైనవి చేసుకొని మళ్ళీ మామూలు జీవితం గడిపేసుకుంటూ భౌతికం వేరు, ఆధ్యాత్మికం వేరు అని హాయిగా బతికేస్తున్నారు. ఈ కన్ఫ్యూజన్ వచ్చేది ఎవరంటే ఇంకా కొంచెం లోతుగా వెళ్ళి అసలు ఈ భౌతికం ఏంటి, ఆధ్యాత్మికం ఏంటి, అసలు ఈ రెండు వేరు వేరా ఒకట అని తెలుసుకుందామని ప్రయత్నించిన వాళ్ళకు వచ్చే కన్ఫ్యూజన్ ఇది. అయితే కన్ఫ్యూజన్ ఎందుకు వస్తుంది అంటే అర్థం చేసుకోకపోవటం వలన, అర్థం కాకపోవటం వలన, అంతే. ఏమి లేదు కన్ఫ్యూజన్ ఇక్కడ. అసలు కన్ఫ్యూజనే లేదు. ఎందుకు లేదంటే మన వరకు మననే పరిశీలించుకోవాలి, బయట చూడబాకండి. బయట గురించి వదిలేయండి, తర్వాత తెలుసుకుందాం. ముందు మనం తెలుసుకుందాం. శరీరపరంగా నేను అన్నమాట నిజం, శరీరం నిజం, దాని ఆకలి నిజం, దాని కోరికలు నిజం, దానికి అవసరమైనవి తీర్చుకోవాల్సింది నిజం. అది బతికుండాలంటే మనం అన్ని దానికి ఏర్పాటు చేయాలి నిజం. అలాగే ఇప్పుడు శరీరానికి బాధలు నిజం. దోమలు కొడుతున్నాయి, మరి దోమలు కొడుతున్నప్పుడు మరి నేను అలౌట్లు పెట్టి దోమలను చంపకపోతే నేను ఎట్ట బతుకుతాను? దోమలు కుట్టించుకుంటే నేను అసలు జీవించడం కుదరదుగా, ఏదో కొడుతుంటే. అలా చెమలు కుడుతుంటే కుదరదుగా. అలా కాబట్టి నేను బ్రతకడానికి అవసరమైనటువంటి విధానములో, నా బ్రతుకు తెరువులో నన్ను బ్రతకడం కోసం చుట్టూ శుభ్రత, అది పరిశుభ్రత. దోమలను చంపానా, ఏగలను చంపానా, ఏదో ఒకటి తుడిచాను, ఊడ్చుకున్నాను, ఇల్లు కట్టుకున్నాను, ఇల్లు శుభ్రం చేసుకుంటున్నాను. అందులో అనేకం పోతున్నాయి. అనేకం చంపాలనేది అసలు నా పాయింట్ కాదు ఇక్కడ. నేను బతకాలనేది నా పాయింట్ ఇక్కడ. అది సృష్టి తీరు అలాగే ఉంది. దోమలు కుట్టపోతే మనం అసలు అటు జోలికి ఎందుకు వెళ్తాం? ఈగలు మన మీద వాలిపోతే అటు జోలికి ఎందుకు వెళ్తాం? ఏదైనా ఇంకో జీవి, ఒక పాము, కప్పో, నక్కో, ఎలుకో, పిల్లో, బొద్దింకో, బొల్లో మన జోలికి రాకపోతే మనం దాని జోలికి ఎందుకు వెళ్తాం? దానివల్ల మనకి ఇబ్బంది ఉంది కనుక దాన్ని మనం తరిమి కొట్టే ప్రయత్నం చేస్తాం. ఎందుకని? వాటిని చంపాలనో వాటిని తరిమి కొట్టాలనేది భావన కాదు, నేను బ్రతకాలి అన్నది భావన. అది సత్యం ఇక్కడ, అది సత్యం. ఇది శరీర స్థితి. పంచభూతాత్మకము అన్నప్పుడు ఇది భూస్థితి, శరీర స్థితి ఇలాగే ఉంటుంది. అలాగే మన బ్రతుకు తెరువుకు కావలసినవన్నీ మనం సాధించుకోవాలి, క్రియాత్మకమైన చర్యలు చేసుకోవాలి. మన శరీరంలో ఉన్నది. ఇప్పుడు ఈ శరీరం రక్షించుకోవాలంటే అలాగే బతకాలి. అసలు ఆధ్యాత్మికత, ఆత్మజ్ఞానం ముందు పక్కన పెట్టండి, మన శరీరం నుంచి ప్రయాణించుకుంటూ వెళ్దాం. ఉన్న స్థితిని ఉన్నట్టు అర్థం చేసుకుందాం. అలా
ఈ మన శరీరం అనేటువంటి ఒక ఘనత్వ స్థితి మనకు అనుభవం అవుతుంది. భూస్థితి. దోమలు కుడితే అనుభవం అవుతుంది, ఏగలు వాలితే అనుభవం అవుతుంది, చీమలు కుడితే అనుభవం అవుతుంది, చుట్టూ ఉన్న సృష్టి అనుభవం అవుతుంది. అది మన ఇబ్బంది పెడుతుంది. మనం బతకాలంటే మనకి ఇబ్బంది లేకుండా బతకాలి. కాబట్టి ఇబ్బంది లేకుండా ఉండటానికి ట్రై చేసుకుంటున్నాం, బ్రతుకు తెరువు కోసం, బ్రతకటం కోసం. అదే వేటిని చంపాలన్న ఉద్దేశం లేదు అసలు. ఇది భూస్థితి. అలాగే శరీరాన్ని బ్రతికించుకోవడానికి ఆహార ధాన్యాలు కావాలి, అదంతా భూస్థితి. మొత్తం భూస్థితి. ఏంటి భూస్థితి అంటే ఆఖరి స్థితి. ఇదే ఘనత్వం మనకున్న, లేదా మొట్టమొదటి స్థితి శరీరము. ఈ శరీరాన్ని బ్రతికించుకోవడానికి పదార్థాలు కావాలి, శరీరం పదార్థాలు కావాలి, ఆహార ధాన్యాలు కావాలి. కాబట్టి మనం ఇబ్బంది పెట్టే వాటి నుంచి తప్పించుకోవడానికి శుభ్రతల పేరుతో మనం చేసుకునే పరిశుభ్రతలు అనేకం చచ్చిపోవచ్చు. అది మనం ఏం చేయలేము. ఇక్కడ మనం బ్రతికే ప్రయత్నం చేస్తున్నాం తప్ప కక్షలో కార్పణ్యాలు ఆ జంతువులను చంపేయాలని మనకేం పాయింట్ లేదు అసలు. అది సృష్టి అలా ఉందంతే. అక్కడ ఇంకా పొరపాటు చేసుకోకూడదు. శరీర స్థితిలో అది సత్యము, ఆ సత్యంలో జీవించేయండి అంతే. అదే భూస్థితి. ఇక్కడి నుంచి ఇప్పుడు ఈ భూస్థితి నుంచి మళ్ళీ మనకు అవసరమైన అన్ని ప్రయత్నించి తెచ్చుకోవాలి. క్రియాత్మకమైన చర్యలు జరగాలి. ఆ క్రియాత్మకత ఏంటి? ప్రయత్నం అంటే చలనాత్మకత. చలనాత్మకత అంటే ఏంటి? అవసరాలకు ప్రయత్నించటం. అలా అవసరాలకు ప్రయత్నించి మరి తెచ్చుకోవాలి. అంటే ఒక కదలిక ఉంది, ఒక చలనాత్మకత ఉంది, ఒక క్రియాత్మకత ఉంది. అది ద్రవస్థితి. ద్రవస్థితి నీరెప్పుడు పల్లానికి ప్రవహిస్తుంది, అది దాని గుణం. అలాగే మనం ఎప్పుడు మన అవసరాలకు జీవిస్తాం, అది మన స్వభావం. ఇక్కడ మనం దోమలను చంపట్ల, మనం బతకడం కోసం. అది ద్రవస్థితి. అంటే అది లక్షణం. స్థితి అనేది లక్షణం. ద్రవం ప్రవహిస్తుందని కాదు, లక్షణం. దాన్ని అర్థం చేసుకోవాలి. నీరు పల్లానికి వెళ్తుంది అనేది సృష్టి ధర్మం. అలాగే ఒక జీవి భూమి మీదకి వచ్చినప్పుడు తన బ్రతకడానికి అవసరమైన వాటి కోసం ప్రయత్నించుకుంటాడు అనే సృష్టి ధర్మం. అది ద్రవస్థితి. ఊరికిని చెబుతున్నా మీకు వాటితో పోల్చి. పంచభూతాత్మకమైన మహాత్ములు చెప్పినప్పుడు దాన్ని అనేక విధములుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. జ్ఞానం అనంతం. దాన్ని ఎడాపెడా మనకి ఇష్టం వచ్చినట్టు తీసుకుంటే పొరపాటైపోద్ది. పొరపాటు చేసుకోకూడదు. చక్కగా హాయిగా బతకాలి. శరీరం నిజమో ఆ పాయింట్ నుంచే బయలుదేరాలి. బయలుదేరినప్పుడు దాన్ని ఆ నిజాన్ని తగ్గట్టు జీవించాలి. కాబట్టి మన అవసరాల కోసం ప్రయత్నించుకుంటాం. ఆ ప్రయత్నించుకోవటం అనేది ఏంటి? సృష్టి సహజ విషయం. సృష్టి సహజత్వం అంటే ఏంటి? నీరు పల్లమునకు ప్రవహిస్తుంది, నదులన్నీ అలా ప్రవహిస్తాయి. ఇప్పుడు తేలికైనదంతా సముద్రపు నీరు ఆవిరయ్యి తేలికై మేఘాలు అయిపోద్ది. అంటే తేలికైందంతా పైకి వెళ్ళిపోద్ది. సృష్టి ధర్మం. మళ్ళీ మేఘాలన్నీ ఒక చోట చేరి వర్షిస్తాయి ఆ పరిస్థితులకి. ఆ వర్షించేటప్పుడు ఘనత్వాన్ని, బిందుతత్వాన్ని పొందుతాయి, జలతత్వాన్ని పొందుతాయి. ఆ ఘనత్వం మళ్ళీ కిందకు వచ్చి పడిపోద్ది. అంటే బరువు అయిందంతా కిందకు వచ్చేస్తుంటుంది. సృష్టి ధర్మాలు అలా. అదంతా నదులుగా ప్రవహిస్తుంది. అలా ప్రవాహ స్థితి ఏదుందో అది ద్రవత్వం అనేది సహజత్వం అంతే తప్ప దానిలో చలనాత్మకత కాదు. దానంతటా అది కదలటం లేదు. పల్లానికి వెళ్ళిపోవటం అనేది ద్రవత్వ లక్షణం. ఒక ద్రవత్వ లక్షణం అది, పల్లపు వైపుకు ప్రవహించటం అనేది. అలాగే ఒక మనిషి ప్రయత్నించుకొని బతకటం అనేది ద్రవత్వ లక్షణం, సహజత్వం, సృష్టి ధర్మం. అది సృష్టి ధర్మాన్ని మనం ఎలా మారుస్తాం? అది శరీరంలో ఇమిడిపోయి ఉన్న సృష్టి ధర్మం. అది మానవ జాతికి ఎలాగే ఉందంతే. ఇంకో జంతు జాతికి ఇంకో దానికి ఎలా ఉందో మనకు తెలియదు అసలు. మనం ఆ జంతువు అయితే తప్ప మనకు తెలియదు, ఏగోదోమ అయితే తప్ప మనకు తెలియదు, చెట్టు పుట్ట అయితే తప్ప మనకు తెలియదు. అనుభవం ఎలా వస్తుంది? రాదు. మన అనుభవం ఇంతే ప్రస్తుతానికి. దీన్ని చక్కగా తీసుకోవటం, ఇలా జీవించేయటమే. అందుకని మన ప్రయత్నతత్వం అంతా ద్రవస్థితి. అలా ప్రయత్నించి అనుభవించి బ్రతకడానికి అవసరమైన చేసుకునేదంతా కూడా సహజత్వం. ఆ సహజ స్థితి శరీరంలో ఉంది. అది సృష్టి సహజత్వం, సృష్టి ధర్మం. అలా ప్రయత్నించి అన్నిటినీ పొంది అనుభవించి శరీరాన్ని నిలుపుకుంటూ ఉంటాం. అంటే ఈ భూతత్వాన్ని నిలుపుకుంటూ ఉంటుంది ఎప్పుడు ద్రవతత్వం. అది సృష్టి సహజమైన ధర్మము అంటున్నా. నీరు పల్లానికి ప్రవహించడం ఎలా ధర్మమో శరీరానికి సంబంధించినవన్నీ శరీరంలోనే ఉన్నాయి. దాని అవసరతలన్నీ శరీరంలోనే ఉన్నాయి. ఆ శరీరమే ప్రయత్నించుకుంటుంది, అదే తెచ్చుకుంటుంది, అదే చేసుకుంటుంది. అది వాస్తవమైనటువంటి తత్వం. అదే ద్రవతత్వం. అంటే చలనాత్మకత.
అంటే మనం కరిగి కదులుతాం. మనకు శరీరం కరిగిపోయినట్టు కనపడదు, ద్రవతత్వంతో పోల్చి చెబుతున్నాం. మన కదులుతుందంత మందే, శరీరమే కరిగిపోదు కానీ కదులుతుందంత మందే. అలాగే మనలో మళ్ళీ ఈ అనుభవాలన్నీ జ్ఞాపకాలుగా, భావాలుగా, భావనాత్మకత ఉంది. మనలో ఒక భావనాత్మకత ఉంది. ఆలోచనలు పుడతాయి, భావాలుగా నిలబడతాయి. అనుభవాలు భావాలుగా నిలబడతాయి, దృశ్యాలు భావాలుగా నిలబడతాయి, శబ్దాలు భావాలుగా నిలబడతాయి. పంచభూతాత్మకముగా అంటే పంచేంద్రియములతో మనం గ్రహించినవన్నీ జ్ఞాపకాలుగా లోపల నిలబడతాయి, భావరూపంలో ఉంటాయి. అవన్నీ మనం భావరూప దర్శనాలు కూడా, అందులో దృశ్యాలు ఉన్నాయి, శబ్దాలు ఉన్నాయి, వాసనలు ఉన్నాయి. అదంతా తేజోస్థితి, అదే మనస్సు తేజోస్థితి. ఆ తేజోస్థితిలో దృశ్యాలు, శబ్దాలు ఇవన్నీ తేజోస్థితిలో ఉన్నాయి మనలో. అందుకే మనకి కళ్ళు మూసుకుంటే కళల్లో మొత్తం దృశ్యాలన్నీ ఉంటాయి. ఆ కళ్ళ మనం కూడా ఉంటాం, మన కళ్ళ మనం కూడా ఉంటాం, ప్రపంచం కూడా ఉంటుంది, అన్నీ ఉంటాయి. అలాగే మనం లోపల దర్శించగలుగుతాం, ఒక ఊహించుకొని దర్శించగలుగుతాం. లోపల దర్శనం అవుతుంది. లోపల ఆ శబ్దాన్ని గుర్తు చేసుకుంటాం, ఆ దృశ్యాన్ని గుర్తు చేసుకుంటాం, వాసనను గుర్తు చేసుకుంటాం, ఆ విషయాలు గుర్తు చేసుకుంటాం, మనుషులు గుర్తు చేసుకుంటాం. లోపల ఇదంతా నడుస్తూ ఉంటుంది. అదంతా ఉంది, మనకు ఆ ప్రాసెస్ ఉంది. అది దాన్ని ఊరికనే మీకు పోల్చి చెబుతున్నాను అంతే నేను. అది తేజోస్థితి అనుకోవచ్చు, ఎందుకంటే మనకు లోపల వెలుగు దర్శనం అవుతుంది. అది మానసిక స్థితి, అదే మన మానసిక స్థితి, అదే ఆలోచనలు, అదే భావాలు. ఇలా ఉన్నటువంటి వీటన్నింటికి ఆలోచనలు వస్తూ, భావాలు వస్తూ నిరంతరం అంతరంగ కదలికలు జరుగుతూనే ఉంటాయి. గాఢ నిద్రలోకి వెళ్ళేవరకు అవే శరీరాన్ని కదుపుతాయి. అలా అంతరంగ కదలికలు, శరీర కదలికలు, మొత్తం అన్ని కదలికలకి మూలమైంది వాయుస్థితి. అసలు కదలిక అనేది ఒకటి ఉంది అక్కడ, అంటే మన వరకు తీసుకుంటున్నాం. ఆ వాయు సంచారం లేకపోతే కదలిక ఉండదు శరీరానికి. అది మనో కదలికైనా, ఆలోచన కదలికైనా, శరీర కదలికైనా, అది వాయుస్థితి. ఇవన్నీ అన్నీ అనుభవించి విశ్రాంతిని పొందుతాను. ప్రతిరోజు వీటన్నిటిని పొందుతాను, చక్కగా మళ్ళీ విశ్రాంతిని పొందుతాను. అప్పుడు నాకేం అక్కర్లా, ఆ విశ్రాంతిలో నాకేం అక్కర్లా, ఇంకా కోరికలు అక్కర్లా, విషయాలు అక్కర్లా, అనుభవాలు అక్కర్లా, ఏం అక్కర్లా. ఏమీ అక్కర్లేని స్థితి ఒకటి ఉంది నాలో, అదే ఆకాశ స్థితి, అదే మనం గాఢ నిద్ర. అదేమీ అక్కర్లేని స్థితి. మళ్ళీ మెలకువలో భూస్థితి మొదలైపోయింది. మెలకువ అంటేనే మళ్ళీ శరీరం నేనన్న భూస్థితి మొదలైపోయింది. అది మనలోనే ఉంది. మనలోనే ఉన్న భూస్థితి మన శరీరము, మన చుట్టూ ఉన్న శరీరాలన్నీ భూస్థితి. ఆ శరీరము కోసం ప్రయత్నించుకునే సహజత్వం ఏదుందో, ఆ శరీరం బ్రతకడానికి దానిలో కూర్చబడిన, ఇమర్చబడిన పంచేంద్రియ అనుభవాలు కానీ, ఆకలి కానీ, మలమూత్ర విసర్జనలు కానీ, శరీరకు అవసరమైనటువంటి చర్యలన్నీ, ప్రయత్నాలన్నీ, ఆ భూస్థితి చేసే ప్రయత్నాలన్నీ, భూస్థితికి అవసరమైన ప్రయత్నాలన్నీ, ఆ అనుభవాలన్నీ, అవి పొందటం, మళ్ళీ వాటినన్నింటిని అనుభవించటం ఏదుందో ఇదంతా ద్రవస్థితి, క్రియాత్మకత. ప్రవహించుకెళ్తా ఉంటాం. ఒక నది ప్రవహించుకుంటూ వెళ్ళిపోతున్నట్టుగా ఒక మనిషి శరీరంతో ఉన్నాడు కానీ ప్రవహిస్తున్నాడు. తనకు కావలసినన్ని పొందడానికి అన్ని వైపులా ప్రవహిస్తున్నాడు, అన్ని వైపుల నుంచి తెచ్చుకుంటున్నాడు, అనుభవిస్తున్నాడు. ఇదంతా ప్రవాహతత్వం, క్రియాత్మకత, అది ద్రవతత్వం. ఇలా ప్రవహించి ప్రయత్నించి చేసిన ప్రయత్నాలు, గ్రహించిన విషయాలు, పంచేంద్రియాల ద్వారా గ్రహించిన విషయాలన్నీ లోపల భావాలుగా ఇమిడి ఉన్నాయి. అదే మన సృష్టి. ఆ సృష్టి ప్రకారం మన గుణాలు, మన స్వభావం, మన అన్నీ ఏర్పడుతున్నాయి. అదే తేజోతత్వము, తేజస్సు. అది ఎలా ఉంటుంది? తేజస్సు ఉన్నదని మనకు తెలుస్తూ ఉంటుంది. లోపల మనస్సు, లోపల వెలుగది, అంతరంగ వెలుగది. దానికి శరీరంతో పని లేదు, లోపల ఉన్నదని తెలుస్తూ ఉంటుంది మనకి. దాన్నే స్వప్నలోకంలోకి వచ్చినప్పుడు, కళల్లోకి వెళ్ళినప్పుడు మొత్తం అది ప్రకాశంగా వెలుగొందుద్ది, మొత్తం సృష్టిని సృష్టించేస్తుంది. అందులో నేను కూడా ఉంటాను. అది భావాలన్నీ కూడా, ఆలోచనలన్నీ కూడా తేజో సృష్టి దర్శనం అవుతుంది లోపల నాకు. తేజస్సు, వెలుగు, దాన్ని అగ్ని అన్నారు. మళ్ళీ యాక్చువల్గా తేజస్సు అంటే ఏంటి? లోపల దర్శనం.
ఇంకా అక్కడ పదార్థతత్వం పోయింది, పదార్థం లేదు, భూతత్వం లేదు. అంటే నాలోనే ఉన్న ఇంకో తత్వం అది. ఇప్పుడు అన్నీ ఏం పోలా. భూతత్వం శరీరంగా ఉంది, ద్రవతత్వం ప్రయత్నం అనుభవాలుగా ఉంది, పంచేంద్రియాలతో గ్రహించినటువంటి విషయాలన్నీ నాలో తేజోతత్వంగా లోపల ఉన్నాయి. అదే మనస్సు, అయ్యే ఆలోచనలు, అయ్యే భావాలు. అది నేనే, అది కూడా నేనే. మొత్తం ఈ తేజోతత్వం కానీ ఈ భూతత్వం కానీ నిరంతరం ఆలోచనలు పుట్టడం కానీ, ఆలోచనలు నాకు అనిపించడం కానీ, భావాలు కదలటం కానీ, భావోద్వేగాలు కదలటం కానీ, ఇది సుఖమని ఇది దుఃఖమని నాకు అనిపించడం కానీ, అటు నేను పొందటం కానీ, ఈ క్రియాత్మకత అంతా మనసుదైనా ఆలోచనలైనా శరీర ప్రయత్నాలదైనా అనుభవించటమైనా అనుభవాలైన మొత్తం క్రియాత్మకత అంతా నాలో వాయుతత్వం. అదే ప్రాణశక్తిగా వాయువు గాలి పీల్చుకుంటున్నా, వదులుతున్నా, మొత్తం వాయుతత్వం. A to Z కదలికలన్నీ. అంటే నేను ఆ స్థితిలో వాయువుగా ఉన్నా. అలాగే నాతో అన్నీ అనుభవించేసినాక నాకు ఏమీ అక్కర్లేని ధనం ఉంది. అసలు నాకు ఏమీ అక్కర్లేదు, నేను కూడా నాకు అక్కర్లేదు. అంటే ఈ భూతత్వం కూడా నాకు అక్కర్లేదు, ఈ శరీరం నేనన్న భావన కూడా నాకు అక్కర్లేదు. అయితే అప్పుడు నేను ఉన్నాను. ఏమీ అక్కర్లేని స్థితి ఒకటి ఉంది నాకు. నేను కూడా అక్కర్లేని, అంటే ఈ భూతత్వం కూడా అక్కర్లేని స్థితి, ద్రవతత్వం కూడా, అంటే ఏ ప్రయత్నాలు అక్కర్లేని స్థితి, ఏ అనుభవాలు అక్కర్లేని స్థితి, ఏ జ్ఞాపకాలు అక్కర్లేని స్థితి, ఏ భావాలు అక్కర్లేని స్థితి, మనసు కూడా అక్కర్లేని స్థితి, ఆ వాయుతత్వం కూడా అక్కర్లేని స్థితి. ఇప్పుడు ఏ కదలికలు అవసరం లేదు, ఏ ప్రయత్నాలు అక్కర్లేని స్థితి, నాకు ఏమీ వద్దన్న స్థితి, ఒక నిశ్చల నిర్మల ప్రశాంత స్థితి. నన్ను నేను అసలు ఏ విధంగానూ గుర్తించుకొని ఒక నిర్మల నిశ్చల స్థితి ఉంది. అదే ఆకాశతత్వము, అది కూడా నాలో ఉంది. దాన్ని ఎలా అనుభవిస్తాను, అది అక్కర్లేని స్థితి. దాన్ని ఎరుకని ఉనికని చెబుతారు తప్ప అది అనుభవానికి అందేది కాదు. అంటే అనుభవాలను వదిలేసి అసలు అనుభవమే అక్కర్లేని స్థితి ఒకటి నాలో ఉంది. అక్కడ అనుభవమే ఉండదు. అనుభవమే ఉండని స్థితి అనంత ఆత్మశక్తి స్థితి, అదే ఆకాశ స్థితి. దాన్ని ఎందుకు అనుభవించలేకపోతున్నాను, ఉనికిని ఎందుకు అనుభవించలేకపోతున్నాను, దాన్ని ఎందుకు పొందలేకపోతున్నాను ప్రశ్నే లేదు. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి, నాలోనే ఉన్నాయి. మీరు బయట చూడకండి. అసలు నాలో ఎలా ఉందో మొత్తం బయట అలాగే ఉంది, అంతే. సింపుల్. అది పిండాండము బ్రహ్మాండం అని పోలికి చెప్పారు మహాత్ములు, అంతే తప్ప దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయకండి. ఎప్పటికీ బ్రహ్మాండం మీకు తెలియబడదు. ఎందుకని తెలుసుకోవటానికి లేదు అక్కడ ఏమి, నేనే అది. నాకేమీ అక్కర్లేని స్థితి. ఇప్పుడు పైనుంచి కిందకు వచ్చామనుకోండి, మొట్టమొదటి నా స్థితే. మనం ఏంటి ఇప్పుడు శరీరము నేనన్న భావనలో మాట్లాడుకుంటూ ఉంటాం. ఎప్పుడు వచ్చిన గొడవ అది. దీన్ని రివర్స్ చేసి మాట్లాడండి. నిద్రాస్థితి నుంచి మాట్లాడండి. నాకేమీ అక్కర్లేని స్థితి, నేనేమీ కాని స్థితి. నేను అసలు భూమి అవ్వలా, నేను అసలు ద్రవత్వానికి వెళ్ళా, నేను తేజస్థితికి వెళ్ళా, నేను వాయుతత్వంకి వెళ్ళా, నేను ఏమీ అక్కర్లేని అసలు నేను అన్న నా ఎరుక కాడా లేని నిశ్చల స్థితిలో ఉన్నది ఆకాశ స్థితి. దాన్ని అనుభవించడం కుదరదు. అది నా మొదటి స్థితి. ఇప్పుడు అటు నుంచి వస్తే సత్యంగా అర్థమవుద్ది. మనం ఇటు నుంచి వెళ్ళి దాన్ని పొందామని ప్రయత్నిస్తున్నాం. పొందటం ఏంటి, భావరూపమే. అనుకోవటమే బలంగా కూర్చొని. అంతే పేద వచ్చి మీద పడిపోయేది కాదు. ఎందుకు నేను అనుభవించలేకపోతున్నానని ప్రశ్న వేసుకోకూడదు. అసలు మీరు అయోమయంలో ఉన్నారు, కన్ఫ్యూజన్లో ఉన్నారని అర్థం. మీలో ఉన్న మీ 5 స్థితుల్ని మీరు అర్థం చేసుకోవాలి. అంతే, మీలోనే ఉన్నాయి. మీరు ఎక్కడి నుంచో పొందేది కాదు. అందులో ఒక స్థితి అసలు అనుభవానికి కూడా అందదు. అదే అనంతత్వం, అదే ఆత్మశక్తి, అదే ఆకాశతత్వం. అసలు అనుభవానికి కూడా అందదు. అనుభవానికి అందితే అది రెండోది అయిపోయిందిగా. ఇప్పుడు అనుభవానికి అందితే ఏమైంది, అది రెండోది అయిపోయింది. నా ఆలోచన నాకు తెలుస్తుంది అన్నాను అనుకోండి, నా ఆలోచన వేరు, నేను వేరు. అందుకే అనేక ఆలోచనలు తెలుస్తాయి నాకు. నా భావం నాకు తెలుస్తుంది అని అనుకోండి, నా భావం వేరు, నేను వేరు. తెలుస్తుంది ఎవరికి, తెలుసుకుంటున్నవాడు ఒకడు ఉన్నాడు. నాలో నేను వేరువేరుగా ఉన్నది. అలా ఏదైనా రెండవది కాదు, మొత్తం ఏకత్వం, అనంత ఆత్మశక్తి. కాబట్టి అప్పుడు నాకు నేను తెలియడం కూడా ఉండదు. అయితే దాన్ని అర్థం చేసుకోవటానికి ఉనికిగా, ఎరుకగా, ఎగ్జిస్టెన్స్గా, కాన్షియస్నెస్ అని రకరకాల పేర్లతో పిలుచుకుంటున్నాను తప్ప నేను నాకు తెలియబడటం ఉండదు. అది నాలో ఉన్న స్థితి. మీరు ప్రపంచంకి వెళ్ళకండి, అసలు బయటకు వెళ్ళకండి. మీ శరీరంలో కూర్చొని వినండి. మీ శరీరాన్నే భావించుకోండి, మిమ్మల్నే భావించుకోండి, మీ భావాలే భావించుకోండి. ఎందుకంటే నిజంగా ఆత్మజ్ఞానం చదువు అంటే ఇంతే. బయట ప్రకృతి ఉంది కాబట్టి పోల్చుకుంటున్నాం మనం, అంతే. నిజంగా ఆత్మజ్ఞానం చదువు, ఆధ్యాత్మిక చదువు ఇంతే. ఇదే
ఇప్పుడు పైనుంచి కిందకి రావాలి, ఫస్ట్ది పై దశలో, మనం కింద నుంచి పైకి వెళ్తున్నాం రివర్స్లో, అందుకని ఎప్పటికీ అనుభవం అవ్వదు అది. 5 నా స్థితిలే, 5 వేరువేరుగా లేవు అక్కడ. నాకు సంబంధించిన స్థితిలే 5. నాకు సంబంధించిన 5 స్థితుల్లో మొదటి స్థితి ఆకాశంగా తీసుకుంటే ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది. ఏమీ అక్కర్లేని అనంతత్వంలో ఉన్నా నేను. అసలు నేను ఎవరో కూడా నాకు తెలియదు. ఏమీ అక్కర్లేదు, అసలు అక్కడ ఏమి లేదు. ఏమీ లేని, ఏమీ అక్కర్లేని, అసలు అక్కడ ఏమీ లేని ఆ స్థితే నేను. అది నేనే. అది నా మొదటి స్థితి. మీరు అటు నుంచి రావాలి, దాన్ని బలంగా భావించుకోండి. బలీయంగా నిద్రపోతున్నారుగా, నిజమేగా అది. ఏ ప్రయత్నం చేయట్లేదుగా. నిద్రపోతున్నారుగా అంటే ఎవరు నిద్రపోయింది? శరీరం నిద్రపోయింది. మరి నేను అంటే నేను శరీరం అనుకుంటున్నారు కాబట్టి నేను తెలియట్లే మీకు. కింద నుంచి చూస్తున్నారు కాబట్టి కాదు. ఇప్పుడు ఆత్మజ్ఞానంలో తిరగేసి భావనాత్మకతను పెంచుకోండి. ఆ నిద్రే నేను, ఆ నిద్రాస్థితే నేను. అదే ఆకాశతత్వం. అక్కడ ఏమీ అక్కర్లేదు, అసలు అక్కడ ఏమి లేదు. ఏమీ లేనప్పుడు నేనని ఎవరిని అంటారు? ఆ ఏమీ లేని స్థితే నేను. ఆ ఏమీ లేనిదే నేను. ఏమీ లేనిదని నేనేం జీవితం? ఇంకోటి ఉంటే కదా నేనేం జీవితం. అందుకని నేననే పదం కూడా ఉండదు అక్కడ. ఇది మీరు అర్థం చేసుకోవలసిన, అవగాహన చేసుకోవలసిన అద్భుతమైన విషయం. ఇదే ఆత్మజ్ఞానం, ఇదే అవగాహన. ఈ అవగాహన రావట్లే ఎవరికే. ఈ అవగాహన రావాలి. నా మొట్టమొదటి స్థితి నిద్రాస్థితి. ఆ నిద్రాస్థితిలో ఏముంది? అసలు ఏమీ లేదు, సృష్టి లేదు, ఏమీ లేదు. ఏమీ లేని దానికి ఏమి అవసరం అవుద్ది? కాబట్టి ఏ అవసరత లేదు. ఏమీ లేదు, ఏ అవసరత లేదు కాబట్టి క్రియాత్మకత్వ పనే ఉంది. కాబట్టి అక్కడ ఏ క్రియ లేదు. ఏ క్రియ లేదు కదా, నిష్క్రియాత్మకం, నిశ్చలం. అది నిశ్చలం. అక్కడ ఏమీ లేదు. అది ఎంత ఉందో తెలియదు కాబట్టి అది అనంతం. దానికి ఆది లేదు, అంతం లేదు, అసలు అక్కడ ఏమీ లేదు. అనంతం. అనంతం అంటే అక్కడ ఏదో ఉందని కాదు, బాగా పెద్దదని కాదు. బాగా పెద్దదైతే అంత పెద్దదే చెబుతారు, బాగా పెద్దదని చెబుతారు. అనంతం అంటే ఏంటి? అసలు ఏమీ లేదు అని అర్థం. అది నా మొదటి స్థితి. దాన్ని మీరు ప్రగాఢంగా భావన కోసం గాఢ ధ్యానంలో మీరు కూర్చోవాలి, ఆ భావాన్ని పెంచుకోవాలి. ఏమీ లేని స్థితి, ఏమీ అక్కర్లేని స్థితి, ఏమీ లేని స్థితి, అదే ఆకాశతత్వము, అదే ఆకాశ స్థితి. బాహ్యంలో మీకు చూపిస్తున్నది ఉంది, అది మీరే. అది మీ అంతరంగంలో ఉంది కూడా అదే. నిద్రాస్థితిలో మీరు ఆకాశంతో లీనమైపోయారు అంతే. మీరు ఆకాశం ఒకటే, అది ఇప్పుడు కూడా మీలో ఉంది. కానీ మీరు నేను శరీరం అనుకుంటున్నారు, ఆ స్థితిని అనుకోవట్లేదంటే. అనుకోవటమే తేడా. ఇప్పుడు ప్రపంచంలో ఎంతో మంది ఉన్నారు. ఈవిడే నా భార్య అనుకున్నాం, ఈయనే నా భర్త అనుకున్నాం, మిగిలిన వాళ్ళందరినీ అనుకోవట్లేదు. అనుకోవటం ప్రాబ్లం ఇక్కడ అంతే. ప్రపంచంలో ఎంతో మంది ఉన్నారు, ఎన్నో జీవరాశులు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. కానీ వీళ్ళే నా భార్య, పిల్లలు, నా కుటుంబం, నా తల్లిదండ్రులు, నా ఆస్తిపాస్తులు, నేను, నాది, నావి అని వీటినే అనుకుంటున్నాం, మిగిలినట్టు అనుకోవట్లే. అనుకోవటంలో ప్రాబ్లం, అంతే, ఏం లేదు ఇది. అలాగే ఇక్కడ కూడా అనుకోవటంలో ప్రాబ్లం. నిద్రాస్థితిని అనుకోవట్లా, శూన్యస్థితిని అనుకోవట్లా, ఏమీ లేని స్థితిని అనుకోవట్లా. ఏమీ లేని స్థితిలో ఏమీ అక్కర్లేదు. ఏమీ లేని స్థితిలో ఏమీ అక్కర్లేని స్థితిలో నేను ఎందుకుంటాను అసలు? అంటే నేను అనే పదవి ఎందుకు ఉంటుంది అంటున్నా. కానీ ఆ స్థితే నేను. నాలో ఆ స్థితి కూడా ఉంది. కానీ ఆ స్థితి నేను అంటానికి నేను అనే భావన ఉండదు. ఇంకోటి ఉంటే కానీ నేనని చెప్పలేను. అప్పుడు నేను కూడా లేను. అంటే లేని స్థితి ఒకటి నాలో ఉంది, అక్కర్లేని స్థితి ఒకటి నాలో ఉంది. ఆ స్థితిని మీరు భావన చేసుకోవాలంటే లేనట్టుగా కూర్చోండి, అక్కర్లేనట్టుగా కూర్చోండి, అవసరం లేనట్టుగా కూర్చోండి, అసలు మీరు కూడా లేనట్టుగా కూర్చోండి. ఏకాంతంగా కూర్చోండి, ఒంటరిగా కూర్చోండి, ప్రశాంతంగా కూర్చోండి, నిశ్చలంగా ఉండండి, మౌనంగా ఉండండి. అందుకే ఇవన్నీ సాధనలు పెట్టింది. ఏకాంతము, ఒంటరితనము, మౌనము, ఇవన్నీ ఎందుకు పెట్టారు? ఆ స్థితిని అనుభవించండి. అది లేదు ఇక్కడ అని. లేని స్థితిలోకి వెళ్ళండి. ఏమీ లేని స్థితిలోకి, ఏమీ అక్కర్లేని స్థితిలోకి వెళ్ళండి. మెలకువలు వెళ్ళండి. నిద్రలో ఎలాగే వెళ్తున్నారు అంటే ఒక స్థితి నాలో అలాంటిది ఉన్నది, దాన్ని అనుభవించట్లేదు అనుభవంగా అనుభవిస్తున్నారు. అదే నిద్రానుభవం. నేను ఎందుకు ఆ స్థితిని అనుభవించలేకపోతున్నాను అనొద్దు. నిద్రానుభవం అదే. నేను బాగా నిద్రపోయానని చెప్తుంది ఎవరు? నేనే. మెలకు వచ్చినాక శరీరం చేతుల్లో నేను బాగా నిద్రపోయానని. బాగా నిద్రపోయినప్పుడు ఏ స్థితిలో ఉన్నాను? ఏమీ లేని స్థితిలో ఉన్నాను. నా స్థితి అది. ఏమి అక్కర్లేని స్థితిలో నిద్రపోయాను.
శరీరానికి ఏం అక్కర్లేదు, మనసుకేం అక్కర్లేదు, భావాలకేం అక్కర్లేదు, అసలు ఏ ప్రయత్నాలు అక్కర్లేదు. భూస్థితి లేదు, ద్రవస్థితి లేదు, తేజోస్థితి లేదు, వాయుస్థితితో సంబంధం లేదు, ఏ చలనాత్మక క్రియాత్మకత లేదు, నాకు ఏమీ అక్కర్లేదు. ఆకాశ స్థితిలో నిద్రపోయాను. నేనేది ఆకాశ స్థితి, నేనే నిద్ర నేనే. నాకు అనుభవం ఎందుకు అవ్వట్లేదండి? నిద్రపోవడం అనుభవమే కదా. నిద్రని ఆకాశ స్థితిగా భావించుకోండి. ఆ నిద్రాస్థితి ఆకాశ స్థితి ఒకటే, అది నా స్థితే. అక్కడి నుంచి మెలకువ అనేటువంటిది కదిలింది. ఆ మొదటి మెలకువ వాయుస్థితి, చలనాత్మకత వచ్చింది. చలనాత్మకత ఎప్పుడైతే వచ్చిందో భూస్థితికి తగిలింది. నేను భూస్థితి, శరీరం నేను అని. మొత్తం చలనాత్మకత మొదలవగానే మనసు కదలటం, శరీరం కదలటం మొదలైపోద్ది. శరీర మనస్సులు కదలటం మొదలైంది అంటే వాయుస్థితి మొదలైంది, తేజోస్థితి మొదలైంది, ద్రవస్థితి మొదలైంది, భూస్థితి మొదలైంది, అన్ని మొదలైపోయినాయి. అదే మెలకువ స్థితి. పంచభూతాత్మక అన్నప్పుడు ఇవన్నీ విడివిడిగా ఉన్నాయని కాదు, ఒకే దాని యొక్క 5 తత్వములు 5 లక్షణములు ఒకటే 5గా ఉన్నది. 5 కలిపి ఒకటే. భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం, ఇంతే, అది ఒకటే. 5 నా స్థితిలో అయినప్పుడు అనుభవం ఎలా దొరుకుతుంది? 5 నా స్థితిలే కదా. 5 స్థితులు నా స్థితిలే. మీరు బయట ప్రపంచాన్ని చూస్తే మీకు అర్థం కాదు. ఇప్పుడు దోమలను చంపుతున్నాను, క్షేమలను చంపుతున్నాను, అవి చంపుతున్నాను, ఈ చంపుతున్నాను అంటే అది శరీర స్థితికి అవసరం. దోమలు కొడుతున్నాయి, ఈగలు కొడుతున్నాయి. మీరు అన్ని కన్ఫ్యూజ్ అయిపోయేది వేరు వేరు అనుకోని, నేను అనంత ఆత్మను అనుకోని, నేను అనంతన ఆత్మను అనుకోగాని ఈ ఈగలు, క్షేమలు, దోమలు అన్నీ నేనే అయిపోతాను. ఎవరో మహిమలు అద్భుతాలు సృష్టించి అన్నీ మంట కలిపేశారు, సత్యాన్ని కనుక్కోకుండా చేశారు. అలా ఏమున్నది? భూస్థితిలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. భూస్థితి లక్షణం అది, శరీర స్థితి లక్షణం అది. కాబట్టి కుట్టేవాటి నుంచి మనకు నొప్పి తెలుస్తుంది, దురద పడుతుంది, బాధ తెలుస్తుంది కాబట్టి తప్పించుకుంటాం. తెలుస్తుంది కాబట్టి తప్పించుకుంటాం. తెలియకపోతే తప్పించుకునేదే ఉంది. ఇప్పుడు నిద్రలో ఏమీ తెలియదు, అందుకని ప్రయత్నమే లేదు. ఏ స్థితికి ఆ స్థితిని మనం జీవిస్తున్నాం అంతే. ఆకాశతత్వంలో కూడా జీవిస్తున్నాం, కానీ ఏమీ లేని స్థితిలో జీవిస్తున్నాం. అదే నిద్రస్థితి. ఏమీ లేదు కాబట్టి నేను నిద్రపోయానన్నాం. నిద్రపోయింది ఎవరు? మనసు, శరీరాలు. నిద్రపోయింది ఎవరు? నిద్రపోయానన్నప్పుడు మన భావన మనసు, శరీరాలు నిద్రపోయినాయి. కానీ అక్కడ ఉన్న స్థితి ఏంటి? నాదే. ఏమీ లేని స్థితి, ఏమి అవసరం లేని స్థితి, ఏమి అక్కర్లేని స్థితి. ఏమీ లేని స్థితిలో ఏమి అవసరం ఉండదు. ఇప్పుడు నేను ఏమీ లేనట్టు అయిపోయాను. ఏమీ లేనట్టు ఎప్పుడు అయిపోయానో, ఆకాశంలో ఎప్పుడు అయిపోయానో అది నా స్థితి. అప్పుడు నాకు ఏమి అక్కర్లేదు కూడా. అప్పుడు ఏమి అక్కర్లేదు కంటే ఏ ప్రయత్నం అక్కర్లేదు కూడా, ఏ కదలిక అక్కర్లేదు కాదు. అది నాకున్న ఒక స్థితి. అది మిమ్మల్ని ఒక స్థితిలో బంధించుకొని మీరు నేను శరీరం అని భావించుకొని ఆ ఒక్క స్థితిలోనే కూర్చొని మిగిలిన స్థితులన్నీ నేను పొందొచ్చు అనుకుంటున్నారు. అది తప్పు, రాంగ్ ట్రాక్. అది ఆ రాంగ్ ట్రాక్ లో బోధలు జరుగుతున్నాయి. మీరు ఇప్పుడు పొందే ఉన్నారు, అది మీరే ఉన్నారు. ఆ ఒకటి మీరే. ఆ ఒకటిలో 5 ఉన్నాయి, ఆ 5 ఒకటిగానే ఉన్నాయి. విడివిడి కాదు అసలు. అది ఆ ఒకదాని యొక్క 5 తత్వములు, 5 లక్షణములు, 5 స్వభావములు, 5 గుణములు, ఏదైనా చెప్పుకోండి. ఆ ఒకటే 5, 5 ఒకటి. ఆ ఒకటిగా ఉన్నప్పుడు నిద్రపోయాను. నిద్ర అని చెబుతున్నాను దాన్ని. అదే ఆకాశ స్థితి. అది నేనని భావించుకోవాలి. కానీ నేను శరీరం అని భావించుకొని, నేను మనసు అని భావించుకొని, నా కుటుంబం ఉందని భావించుకొని, ఈ ప్రపంచం అంతా భావించుకొని, సృష్టి అంతా భావించుకొని, ఈ కుటుంబ బాధ్యతలు ఇవన్నీ భావించుకొని ఇప్పుడు నేను ఆ మోక్ష స్థితిని పొందాలి, అదేదో అద్భుతమైన స్థితి అనుకుంటే ఎలా? కాదు, ఇది భూస్థితి. రోజు నేను అన్ని స్థితుల్లోకి వెళ్తున్నా, అన్ని స్థితులతో కలిసే ఉన్నా నేను. అసలు ఎప్పుడు ఆత్మజ్ఞానం, ఆధ్యాత్మికత, మోక్షంలో ఎప్పుడు చెబుతున్నారు నువ్వు సాధించేది కాదు, ఆల్రెడీ సాధ్యమది, నువ్వు అది అయ్యే ఉన్నావు, నువ్వు అదే అని భావించుకో, అంతే అని. అదే అని భావించుకో అంటే ఇంకా అందులో అసలు మనం తెలుసుకోవాల్సిందే ఉంది. అహం బ్రహ్మస్మి అనుకో అన్నారు. అనుకోండి ఏంటి? ఆ నిద్రాస్థితి. కానీ నేను దాన్ని గుర్తించట్లేదు, నేను అనుకోవట్లేదు. ఎందుకని? అనుకోవడానికి అక్కడ ఏం లేదు. అంటే ఏమీ లేని స్థితి నాదని అనుకోవాలి. అనుకోవడానికి అక్కడ ఏమీ లేదు. అంటే మనకి ఇప్పుడు ఇంద్రియ అనుభవాలు శరీరానికి ఉన్నాయి, అది భూస్థితి. దాని ప్రయత్నాలన్నీ ద్రవస్థితి అని చెప్పాను, దాని అనుభవాలన్నీ ద్రవస్థితి అని చెప్పాను. అలా అనుభవించినవన్నీ గుర్తుండటం తేజోస్థితి అని చెప్పాను. భావాలుగా, ఆలోచనలుగా, జ్ఞాపకాలుగా గుర్తుండటం తేజోస్థితి అని చెప్పాను. మొత్తం అన్ని కదలికలకి మూలం వాయుస్థితి అని చెప్పాను.
ఈ స్థితులన్నీ ఎక్కడున్నాయి? ఆకాశతత్వంలో ఇమిడి ఉన్నాయి అని చెప్పాను. ఇప్పుడు ఈ స్థితులు వ్యక్తపరచబడినప్పుడు, అంటే ఈ స్థితుల్లో మనం గమనించినప్పుడు మెలకువ, ఈ స్థితుల్ని వదిలేసినప్పుడు నిద్ర. ఈ రోజు మన జీవితంలో కదులుతుందట. నా ఒరిజినల్ స్థితిలోకి వెళ్ళిపోతున్నాను, నిద్ర అంటే ఈ స్థితులన్నీ నిద్రపోయినాయి, నిద్రాణం అయిపోయినాయి, ఎందులో నా ఆకాశతత్వంలో ఇమిడిపోయినాయి. ఇప్పుడు నేనే ఆకాశతత్వంలోంచి వాయుతత్వంలోకి వచ్చా, తేజోతత్వంలోకి వచ్చా, ద్రవతత్వంలోకి వచ్చా, భూతత్వంలోకి వచ్చి నేనే శరీరం అనుకుంటున్నా. నేనే శరీరం అనుకుని నాకు కావలసినవన్నీ ప్రయత్నించుకుంటున్నా. నేను నాది నా వాళ్ళు అనుకుంటున్నా. నాకు భిన్నంగా అనేకం చూసుకుంటున్నా. ఈ సృష్టి అంతా చూస్తున్నా, అందులో నాకు కావలసినవి పొందుతున్నా. నన్ను ఇబ్బంది పెట్టాడని తరిమి కొడుతున్నా. అది భూస్థితిలో సహజత్వం. అక్కడి నుంచి మళ్ళీ ఇదంతా, ఈ ప్రయత్నాలంతా ద్రవస్థితి. అక్కడి నుంచి నేను చేసినవన్నీ నాకు గుర్తున్నాయి. నాకు గుర్తున్నాయని నా మనసుగా ఉంది, అదే తేజస్థితి. ఆ తేజస్థితిలో నేను పడుకున్నప్పుడు కళలు కూడా కంటున్నా. ఈ కళలు కనేదంతా తేజస్థితి, మానసిక లోకం. దాన్ని వదిలిపెట్టేసి నా స్వస్థితిలోకి వెళ్ళిపోతున్నా. అదే ఆకాశ స్థితి, గాఢ నిద్ర. ఇప్పుడు నిద్రపోయిందండి మనసు, శరీరాలు. నేను ఎక్కడున్నాను? నా ఒరిజినల్ స్టేట్లో ఉన్నాను, నా స్వయస్థితిలో ఉన్నాను. ఏంటో స్వయస్థితి? నేనని చెప్పడానికి అక్కడ ఏం లేదు, అసలు ఏమీ లేని స్థితి నేను. ఆ శూన్యమే నేను, ఆ మౌనమే నేను, ఆ నిశ్శబ్దమే నేను, ఆకాశమే నేను, అనంతమే నేను. అది నువ్వు అనుకోవటమే. భూస్థితిలో కూడా అనుకోవాలి, ఈ భార్య నేను, ఈ భార్య నాది, ఈ భర్త నావాడు, ఈ పిల్లలు నావాళ్ళు, ఈ ఆస్తిపాస్తులు నావి, ఈ బట్టలు నావి, ఈ వస్తువులు నావి, ఈ ఇల్లు నాది, ఈ ఊరు నాది, ఈ జిల్లా నాది, ఈ దేశం నాది అని ఎలా అనుకున్నారు? అలా అనుకోవటమే తప్ప అక్కడ పొందటానికి ఏమి లేదు. భావగాఢత అంతే. భావగాఢతను పెంచుకోవాలి మీరు. సాధన అంతా కేవలం భావగాఢత, మీ అంతరాత్మలో జరిగేది. మీరు బయటికి వెళ్ళి చేసే దేవుళ్ళు, దేవతలు, మతాలు, మార్గాలు, విధానాలు, పద్ధతులు అన్నీ కూడా మిమ్మల్ని అసలు మీ స్వస్థితిని తెలుసుకోనివ్వకుండా ఛిద్రం చేసేసి మిమ్మల్ని మీరు కోల్పోయేలా చేస్తున్నాయి, ఒక మాటలో చెప్పాలండి. అలానే నేను వాటి పట్ల నాకు ఎటువంటి ఉద్దేశం లేదు. తెలియని వాళ్ళ కోసం తెలియజేయబట్టడానికి చేయబడిన ఏర్పాటు మాత్రమే అది. ఇంకా దాని గురించి వదిలేద్దాం. మీ స్థితిలో మీరు ఎప్పుడు కరెక్ట్గా ఉన్నారు. ఒకటిలో మిగిలిన 4 కలిసిపోయి ఉన్నాయి, అది ఒకటే. అయితే ఆ ఒకటిలో నేను అనేక స్థితులకు వస్తున్నాను. నేను మొట్టమొదట ఏకస్థితిలో ఉన్నాను, ఆకాశ స్థితిలో ఉన్నాను. అప్పుడు ఏమీ లేని స్థితి, ఏమి అక్కర్లేని స్థితిలో ఉన్నాను నేను. అక్కడి నుంచి నాకు మెలకువ అనేది ఒకటి వచ్చింది. ఆ మెలకువ అనేది రావడానికి ముందు నేను స్వప్న స్థితిలోకి వెళ్ళాను. పడుకునే ముందు స్వప్న స్థితిలోకి వెళ్తాం, లేచే ముందు స్వప్న స్థితిలోకి వెళ్ళాను. స్వప్న స్థితి అంటే ఏంటి? తేజోలోకము, తేజస్సు. నేను ఇంకా లేవలేదు, శరీరం భూస్థితిలోకి నేను ఇంకా రాలేదు. ఆకాశతత్వం నుంచి తేజోతత్వం మేల్కొంది, అంటే వాయుతత్వం కదిలింది, చలనాత్మకత వచ్చింది. ఆకాశతత్వంలో చలనాత్మకత వచ్చింది, వాయుతత్వం వచ్చింది. రాగానే తేజోతత్వం కదిలింది, మనసు కదిలింది. నేను అప్పటి వరకు గ్రహించినవి అన్ని, అనుభవించినవి అన్నీ కూడా స్వప్నంగా కలగన్నాను. అందులో కళ్ళలో నేను కూడా ఉన్నాను, నా భూతత్వం, నా శరీరం కూడా. ఎందుకని? నాది ఆకాశతత్వం కనుక ఆ కళ్ళలో కూడా, అందుకని నేను ఉన్నాను. భూతత్వం మొత్తం సృష్టి, భూతత్వం కలగంది. అక్కడి నుంచి పూర్ణ మెలకు వచ్చింది. అంటే ఏంటి? శరీరము నేనన్నాను, దాన్ని పెట్టుకున్న పేరు లేదు. ఇప్పుడు నేను నా ఆకాశతత్వంలోంచి వాయుతత్వం కదిలి తేజోతత్వానికి వచ్చి మనసు కలలు గని, ఆ కళల నుంచి పూర్ణ మెలకువలోకి వచ్చి శరీరం మేలుకొంది. శరీరం మేలుకొని పూర్తిగా భూస్థితిలోకి వచ్చాను. ఇప్పుడు శరీరం నేను అన్న అనుభవం దొరికింది. ఇక్కడ అనుభవం దొరుకుతుంది, అనుభవం ఉంది. ఇక్కడ స్వప్నలోకంలో కూడా అనుభవం ఉంది, కానీ ఆ అనుభవం ఉందా లేదా అన్నట్టు అనుమానంగా ఉంది. అక్కడ కూడా అనుభవాలు ఉన్నాయి, భావోద్వేగాలు ఉన్నాయి. కానీ అనుభవ స్థితి ఎక్కడికి దొరుకుతుంది అంటే శరీర స్థితిలో అనుభవ స్థితి దొరుకుతుంది. అనుభవించడానికి వీలుగా పంచేంద్రియాలు ఉన్నాయి, ప్రయత్నించడానికి వీలుగా పంచేంద్రియాలు, మొత్తం శరీరంలో క్రియాత్మకత ఉంది. అలా పొంది అనుభవిస్తున్నాను. ఇటువంటి అనుభవాన్ని నిద్రలో కోరుకుంటూ కుదరదు. ఎందుకంటే అక్కడ పదార్థం లేదు. ఇక్కడ అనుభవించేది పదార్థమే, శరీరం పదార్థమే, అనుభవించబడేవి పదార్థాలే. మనం ఇలాంటి అనుభవాన్ని కోరుకుంటున్నాం. ఎక్కడ? ఆకాశతత్వంలో, మోక్షంలో, ఆత్మశక్తిలో, ప్రాణశక్తిలో కాదు. అది నా స్వస్థితి. నా స్వస్థితిలో ఏ అవసరం లేదు. అది సంపూర్ణత, అది ఒక అనంతత్వం, అదొక నిశ్శబ్దం, అదొక మౌనం.
ఏ అవసరత లేని స్థితి, ఏమీ లేని స్థితి, ఏమీ అక్కర్లేని స్థితి. దాన్ని అలాగే అర్థం చేసుకోవాలి. అక్కడ అనుభవం కూడా ఉండదు. అనుభవం ఉంటే ఫెయిల్ అయిపోద్ది, అనుభవం ఉంటే రెండోది అయిపోద్ది. మోక్షం అనుభవం కాదు, మోక్షం అవగాహన, జ్ఞానం అంతే. మోక్షం ఎప్పటికీ అనుభవం కాదు. మోక్షం కేవలం అవగాహన, ఉన్నది ఉన్నట్టుగా అంతే. అలా ఉండటమే. దాన్ని అవునని కాదని ఇటని అటని ఇటని ఏమి లేదు అసలు అక్కడ. అందుకే ఆకాశం కదలదు, ఎటు కదలదు. అది దానిలో అన్ని కదులుతాయి, అది వేరే విషయం. దానిలో ఏది కదిలినా అది వాయుతత్వం, దానిలో ఏది కదిలినా అది తేజోతత్వం, దానిలో ఏది కదిలినా అది ద్రవతత్వం, దానిలో ఏది కదిలినా అది భూతత్వం. ఈ 4 ఆకాశతత్వంలో ఇమిడిపోయి ఉన్నాయి. అంటే నాలోనే శరీరం వైపు నుంచి శరీరం 1 అనుకొని, ద్రవం 2 అనుకొని, తేజస్సు 3 అనుకొని, వాయువు 4 అనుకొని, ఆకాశతత్వం 5 అనుకొని వెళ్ళినప్పుడు అది అర్థం కావట్లే మనకి. అలా లేదు. అది అటువైపు నుంచి 2 ఆకాశతత్వం 1 అనుకొని, దానిలోనే ఉన్న కదలిక దానిదే, రెండవది కాదు. ఊరికనే 2 అని అనుకుంటున్నాను అర్థం చేసుకోవటానికి, కానీ దానిలోనే కదలిక. 1లోనే కదిలిన 1, 1లోనే కదిలితున్న 1ని 2 అంటున్నాను నేను. అది వాయుతత్వం. ఆ 1లోనే కదులుతున్న ఈ 1లో వాయుతత్వంలోనే కదులుతున్న ఇంకొక దాన్ని తేజోతత్వం, అది దానిలోనే ఆ 1, దాన్ని 3 అంటున్నాను నేను. ఆ తేజోతత్వంలోనే కదులుతున్న ద్రవత్వాన్ని 4 అంటున్నాను నేను. అందులోనే స్థిరపడి కదులుతున్నటువంటి భూతత్వాన్ని 5 అంటున్నాను నేను. కాదు, ఈ 4 ఆ 1లోనే ఉన్నాయి, ఆకాశతత్వంలో ఉన్నాయి. అవి నా లక్షణాలు, నా స్థితులు నాకు తెలుస్తున్నాయి అంతే. నిద్రాస్థితిలో ఏమీ లేని స్థితి తెలుస్తుంది. జాగ్రత్తగా గమనించుకోండి. నాకు ఏం తెలుస్తున్నాయి నా స్థితులు అంటే, నేను గాఢ నిద్రలోకి వెళ్ళిపోయానని నేను పేరు పెట్టుకున్నదే ఆ స్థితిలో ఏమీ లేదు ఇక్కడ, నాకు ఏ అవసరత లేదు, అసలు నేను కూడా లేను అని తెలుస్తుంది నాకు. అది నేను కూడా లేను. ఏమీ లేనప్పుడు నేనెలా ఉంటాను? నేను కూడా లేను. అది ఆకాశతత్వం. అది నాకు నిద్రాస్థితిలో తెలుస్తుంది. స్వప్న స్థితిలో, స్వాప్నిక స్థితిలో నా తేజోతత్వం తెలుస్తుంది. మనస్సు అనే తేజోతత్వం, అంటే దర్శనం, అన్నీ తెలుస్తున్నాయి అక్కడ. నేను గ్రహించినవన్నీ ఉన్నాయి, మొత్తం తెలుస్తున్నాయి. ఆ తేజోతత్వం తెలుస్తుంది. నా మెలకువ స్థితిలో, సంపూర్ణంగా నా మెలకువ స్థితిలో భూస్థితి తెలుస్తుంది. అంటే శరీరము నేనని నాకు అనుభవంగా తెలుస్తుంది. అనుభవించడానికి ఇది అనువుగా ఉంది. ఇది అనుభవించడానికి అనువుగా అవసరమైన కదలికలు అన్నీ, అటు మనసుకు కానీ స్వాప్నిక స్థితిలో కానీ ఇటు భూస్థితికి కానీ అవసరమైన కదలికలన్నీ వాయుతత్వం. చలనాత్మకత పేరు వాయుతత్వం. అనుభవించడానికి అనుభవంగా ఉన్నది శరీరతత్వం. అనుభవించడానికి చేసే ప్రయత్నాలన్నీ ద్రవతత్వం. ప్రయత్నించటం, అనుభవించటం. అంటే ద్రవం సృష్టి ధర్మం ప్రకారం ఎలా నీరు పల్లానికి ప్రవహిస్తుందో అలా శరీర ధర్మం ప్రకారం నువ్వు ప్రయత్నించక తప్పదు. నువ్వు శరీర ధర్మం ప్రకారాన్ని పాటిస్తున్నావు. చేవలను చంపినా, ఈగలను చంపినా, దోమలను చంపినా, ఏం చేసినా శారీరక ధర్మాలు పాటిస్తున్నావు. భూతత్వ ధర్మాలు అలాగే ఉంటాయి. అది సృష్టితత్వం. అది అక్కడ తత్వం కరెక్ట్. అంతే తప్ప నువ్వు మోక్షాన్ని విడిపోయి లేవు, నీ నిద్రాస్థితిని విడిపోయి లేవు, నీ ఆకాశతత్వాన్ని విడిపోయి లేవు. ఇప్పుడు భూస్థితిని అనుభవిస్తున్నావు అంతే. ఆకాశతత్వంలోనే ఉంది భూస్థితి. ఆ అనుభవించే ప్రయత్నాలు, అనుభవాలు ఇవన్నీ కూడా ద్రవస్థితి. అనుభవింపబడిన అన్ని గుర్తుండటం, అదంతా మనోస్థితి, అంతా కూడా తేజోస్థితి. ఆ తేజోస్థితి స్వాప్నిక లోకంలో మళ్ళీ కదులుతూనే ఉంటుంది. మొత్తం కదలికల మూలం వాయుస్థితి. మళ్ళీ ఇవన్నీ కలిసి ఎక్కడున్నాయి? నా ఆకాశతత్వంలో ఉన్నాయి. ఇప్పుడు నేను ఆకాశతత్వంగా గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాను. అంటే శరీర మనస్సులు నిద్రపోయినాయి. నా ఆకాశతత్వంలో నేను మేలుకొనే ఉన్నాను. కానీ ఎందుకు నాకు తెలియటం లేదంటే శరీరంలో తెలియాలని కోరుకుంటున్నారు. అసలు అలా తెలియదు. అది కేవలం అవగాహన. మోక్షం అనుభవం కాదు, అవగాహన. మోక్షం పదార్థం కాదు, మోక్షం భావం కాదు. కేవలం ఏమీ లేని స్థితి, సర్వవ్యాపక స్థితి. ఉన్నదంతా అదే, ఏకత్వ స్థితి. అక్కడ ఏమీ లేని స్థితి, ఏమీ అక్కర్లేని స్థితి. అంటే నిద్రలో ఇప్పుడు నేను ఎక్కడున్నాను? ఏమీ అక్కర్లేని నా స్వస్థితిలో ఉన్నాను, నా అనంతత్వంలో ఉన్నాను, నా నిశ్చలత్వంలో ఉన్నాను, నా ఆకాశ స్థితిలో ఉన్నాను. అంతే తప్ప నేను మోక్షాన్ని ఎక్కడ కోల్పోలేదు. అది నా మోక్ష స్థితి. నిద్ర ప్రతిరోజు నా మోక్ష స్థితి.
నిద్ర ప్రతిరోజు నా ప్రాణశక్తి స్థితి, నిద్ర ప్రతిరోజు నా ఆత్మశక్తి స్థితి, నిద్ర ప్రతిరోజు నా అనంతత్వ స్థితి. నిజంగా నేను నా అనంతంలో వెళ్ళిపోయే నిద్రలో. దాన్ని మీరు నిజంగా భావించుకోవటం లేదు కనుక మళ్ళీ మెలకువలో మీరున్న స్థితులు భూస్థితిని పట్టుకొని మిగిలిన 4 స్థితులు తిరగమరగ వేసుకుంటున్నాం మనం. అవన్నీ నిజమే. భూస్థితులు ఇలాగే జీవించాలి. భూస్థితికి బంధాలు ఉంటాయి, అనుబంధాలు ఉంటాయి. భూస్థితిలో కంటికి కనబడినవి, మనకు ఉపయోగపడేవి, శరీర ఉపయోగాలు, నేను నాది నావి, ఇవన్నీ 100కి 100 నిజం. అందుకని మంచిగా బతకాలి అక్కడ. అన్ని నిజాలు. ఇప్పుడు 5 స్థితులు నిజాలే. అందుకని నిద్రపోకుండా ఉండలేం. ఎందుకని అది మన నిజస్థితి. మన నిజస్థితికి, మన ఒరిజినల్ ప్యూర్ స్థితికి వెళ్లకుండా ఉండలేం. అలాని మెలుగు రాకుండా ఉండదు, మళ్ళీ భూస్థితికి రాకుండా ఉండలేం. అలాని కళలు కనకుండా ఉండలేం. ఎందుకంటే అది కూడా మన స్థితే, తేజస్థితి. వెళ్లకుండా ఉండలేం. ఇలా నిరంతరం 5 స్థితుల్లో కదులుతున్నాం మనం. ఈ 5 స్థితులు ఒకదాంట్లోనే కదులుతున్నాయి, ఒకదాంట్లోనే ఉన్నాయి. కానీ మనం అందులో భూస్థితిని, శరీరాన్ని బాగా గుర్తుపెట్టుకుంటున్నాం. ఎందుకని అది అనుభవాలు ఉన్నాయి, అక్కడ అనుభవాలు ఉన్నాయి. అలాగే మనోస్థితిని కూడా బాగా గుర్తుపెట్టుకుంటున్నాం. ఎందుకని ఈ అనుభవాలన్నీ జ్ఞాపకాలుగా ఉన్నాయి అక్కడ. ఆకాశ స్థితిని పెట్టుకోలేకపోతున్నాం. ఎందుకంటే అసలు అక్కడ ఏమీ ఉండదు కాబట్టి పెట్టుకోవడానికి కుదరదు. ఇంతకీ ఏంటంటే అది కుదరని స్థితి. పెట్టుకోవటం కుదరదు, పట్టుకోవటం కుదరదు. అక్కడ ఏమీ లేని స్థితి, అభావ స్థితి. అలా కూర్చోడానికి ప్రయత్నించండి, అంతే. ఏం లేదు, సింపుల్. అది ఆల్రెడీ మీరు ప్రయత్నించకపోయినా అందులోనే ఉన్నారు. దాన్ని నిద్రని పేరు పెట్టి వదిలేశారు అంతేను. అక్కడ అనుభవం కోరుకోకూడదు. అనుభవాలకు నాకు అవ్వట్లేదు ఏంటని అడగకూడదు. అది అనుభవాలు అయ్యే స్థితి అసలు కాదు, కాదు, కాదు. అక్కడ అనుభవాలు అవ్వవు. దాన్ని అర్థం చేసుకోవటమే. మీకు ఒకవేళ అనుభవం కావాలనుకుంటే మెలకువలో మీరు ఏమీ చేయకుండా కూర్చొని ఆకాశ స్థితిలో లీనమై కరిగి కలిసిపోయినట్టు, నేను అనంత ఆకాశాన్ని అన్నట్టు భావనను పెంచుకోండి, భావనాత్మకతను పెంచుకోండి. ఎందుకని భావాలు పెంచుకోవటం మనకు అలవాటేగా. తేజస్వరూపంలో మనస్సులో భావాలు పెంచుకోండి. అందుకే మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో అన్నారు. నాయన బంధభావాలు పెంచుకుంటున్నావు, నాది, నా వాళ్ళు, నా ఇల్లు, నా ఆస్తిపాస్తులు, ఇలా మానసికమైన బంధభావాలు పెంచుకుంటున్నావు. మోక్ష భావాలు కూడా దాంతో పెంచుకోవచ్చు అని చెప్పారు. ఆకాశ స్థితిని భావన చేసుకోండి, అదే సాధన. అంతే తప్ప మీరు సాధించడానికి ఇక్కడ ఏమీ లేదు. ఉందని చెప్పే వాళ్ళందరూ మిమ్మల్ని మోసం చేస్తున్నారు. మీరు అదే ఉన్నప్పుడు ఎలా పొందుతారు? మీరు నిద్రాస్థితిలో మీ స్వస్థితికి వెళ్ళారు. నిద్రపోయినాయి శరీరం, మనస్సులు. మరి ఆ స్థితి నాకు ఎందుకు తెలియట్లేదండి అని అడగొద్దని 1000 సార్లు చెబుతున్నా. మళ్ళీ తిరగమరగ మళ్ళీ బొరపాటు చేసుకోబాకండి. 1,000,000 సార్లైనా ఈ ఒక్క మాట దీన్ని పదే పదే విని మనసులో ముద్ర గాఢంగా వేసుకోండి. మీరు స్వస్థితిలో నిద్రాస్థితిలోకి వెళ్ళినప్పుడు మీ ఒరిజినల్ స్టేట్ అదే. నిద్రపోయింది శరీర మనస్సులు, అక్కడ ఆకాశతత్వం మిగిలిపోయింది. అదే మీరు, అదే మోక్షం. అక్కడ ఏమీ ఉండదు, ఏమీ లేని స్థితి, ఏమీ అక్కర్లేని స్థితి, అనంత సర్వవ్యాపక స్థితి. దానికి ఏమీ అక్కర్లేదు, అది సంపూర్ణత. అక్కడి నుంచి మళ్ళీ మనస్థితిలో మిగిలిన వస్తున్నాం, మెలకువలోకి వస్తున్నాం, మనసులోకి వస్తున్నాం, తేజస్థితి. భూస్థితిలోకి వస్తున్నాం, శరీర స్థితి. శరీర స్థితిలో ఇలాగే బతకాలి. దోమలు చేమలు అన్నింటినీ చంపుకుంటూ వేరు భావంతో మనం రక్షించుకుంటూ కాపాడుకుంటూ బతకాలి. ఇంతే. అందుకే ఇక్కడ ధార్మిక వ్యవస్థ ఏర్పాటు చేశారు. ధర్మంగా బతకండి, మంచిగా బతకండి అని చెప్పారు. ఈ స్థితిలో స్వాప్నిక స్థితిలో మీరు ఎలా బతికినా ప్రాబ్లం లేదు. ఎందుకంటే అక్కడ స్వాప్నిక స్థితి కళల లోకం. జస్ట్ మీరు గ్రహించిన విషయాలు కళ్ళకంటారు, అది కాసేపు ఉండి ఎగిరిపోద్ది. స్వాప్నిక స్థితికి కాల పరిమితి లేదు. అంటే భూస్థితిలో ఉన్న కాల పరిమితికి స్వాప్నిక స్థితిలో ఉన్న కాల పరిమితికి చాలా వ్యత్యాసం ఉంది. అది ఒక మిథ్యాలోకం. ఉన్నా లేనట్టే, లేకపోయినా ఉన్నట్టే. ఎందుకని లేకపోయినా అది ఉన్నంతసేపు భయపడతాం, బాధపడతాం, దుఃఖపడతాం, ఆనందపడతాం. అలానే అది ఉందనుకుందామంటే లేస్తే అది ఉండదు. కాబట్టి అది ఒక మిథ్యాలోకం. ఈ మిథ్యాలోకంలోంచి మన అసలు లోకంలోకి వెళ్ళిపోతాం. నా అసలు స్థితి గాఢ నిద్రాస్థితి. గాఢ నిద్రాస్థితి. గాఢ నిద్రాస్థితి దేనికి? మనసుకి, శరీరానికి. కానీ ఒరిజినల్ గా అక్కడ ఆకాశ స్థితి ఉంది. అదే నేను. అదే నేనని మీరు మెలకువలు కావాలంటే భావం చేసుకోండి, లేదా అదే నేనని హాయిగా భూస్థితిలో జీవించేయండి. ఆనందపడతా హాయిగా జీవించేయండి. మీ భార్య, పిల్లలు, మీ కుటుంబం, మీ వ్యవహారాలు అన్నీ చక్కగా భూస్థితిది. ఆనందించుకుంటూ ధర్మంగా జీవించండి, మంచిగా జీవించండి, చెడు చేయబాకండి. నేను అలాగే జీవిస్తున్నా. ఇది నా భూస్థితి. తెలిసినప్పుడు అలాగే కదా జీవించాలి. కానీ ఇది నా మొదటి స్థితి కాదు.
శరీరము నేనన్నది నా మొదటి స్థితి కాదు, శరీరము నేనన్నది నా 5వ స్థితి. నా మొదటి స్థితి నా ఆకాశతత్వము. నేను ప్రయత్నించకపోయినా రాత్రికి నిద్రలోకి వెళ్ళిపోతాను, నా ఒరిజినల్ స్థితికి నేను వెళ్తాను. ఇప్పుడు కూడా ఉంది అది, కానీ నేను భూస్థితిని ఆకాశ స్థితిలో ఎంజాయ్ చేస్తున్నా, నా ద్రవస్థితిని ఆకాశ స్థితిలో గదుపుకుంటున్నా, నా తేజోస్థితిని స్వాప్నిక లోకాన్ని, భావలోకాన్ని, ఆలోచనల్ని నా ఆకాశ స్థితిలోనే కదుపుతున్నాయి. ఇదంతా ఆకాశ స్థితిలో ఆకాశ తెర మీద జరుగుతుంది. నేను దాన్ని కోల్పోయలేను, కానీ దీన్ని గుర్తిస్తున్నా, దాన్ని గుర్తించట్లా. అక్కడి నుంచి నేను నా స్వస్థితిలోకి వెళ్ళిపోయా, స్వప్నలోకంలోంచి కూడా. అప్పుడు నేను పూర్తిగా నా ఆకాశ స్థితిలో ఉన్నా. ఈ మిగిలిన 4 స్థితులు అందులో కలిపేసుకొని దాన్ని గుర్తిస్తున్నప్పుడు, ఆకాశ స్థితిని నేను సంపూర్ణంగా గుర్తిస్తున్నప్పుడు నేను గాఢ నిద్రలో ఉన్నా. అంటే శరీర మనస్సులు నిద్రపోయినాయి. అయితే గుర్తించుతున్నప్పుడు అన్నప్పుడు గుర్తించడానికి అందులో ఏమి లేదుగా, అందుకని ఏమి గుర్తించట్లేదు అని నేను అనుకుంటున్నా. ఎప్పుడు శరీర భావంలోకి వచ్చినప్పుడు భూస్థితిలో. కానీ నిజంగా నేను గుర్తించేసిన స్వస్థితిలో ఉన్నా. లేకపోతే అందరూ ఎందుకు నిద్రపోతారు, నిద్రస్థితిలోకి ఎందుకు వెళ్తాం? కాబట్టి ఇక్కడ కొత్తగా పొందటానికి ఏమి లేదు. ఆ స్థితిని మీరు గాఢ భావన చేసుకుంటే మెలకువలో అది నేనేం తెలుస్తుంది. మీరు గాఢ భావన చేసుకోకపోయినా మీరు అక్కడే ఉన్నారు. మోక్షం పొందేది కాదు, ఆత్మసాక్షాత్కారం పొందేది కాదు, ప్రాణశక్తి ఎక్కడో లేదు, అది వచ్చేది కాదు, పోయేది కాదు. ప్రాణశక్తి ఇప్పుడు ఇక్కడ మనతో ఉంది, మనలో ఉంది. కాబట్టి మనం ఉన్నాం. అసలు మనం ఉన్నామంటేనే ఉన్నాము అన్నదే ప్రాణశక్తి ఎరుకకు నిదర్శనం, ఆత్మశక్తి ఎరుకకు నిదర్శనం. కానీ భూస్థితిని గుర్తిస్తూ ఉన్నాం. మనం గుర్తిస్తున్న భూస్థితి ప్రాణశక్తిలోనే ఉంది, ఆత్మశక్తిలోనే ఉంది, ఆకాశంలోనే ఉంది. అన్ని స్థితులు అందులోనే ఉన్నాయి. ఆలోచించి చూడండి. ఒకవేళ ఆ స్థితి నాకు అనుభవం కావట్లేదు అంటే, మళ్ళీ చెప్పాను, మనయేవ మనుష్యానాం కారణం బంధమోక్షయోహ అని మహాత్ములు చెప్పారని. నాయన భౌతిక బంధములన్నీ మనస్సును ఏర్పరచుకొని పంచేంద్రియముల ద్వారా గ్రహించిన విషయాలన్నీ మనస్సుగా మారి, ఆ మనస్సు తిరిగి కోరికలుగా, ఆలోచనలుగా, భయములుగా, బాధలుగా, దుఃఖములుగా, సంతోషములుగా, నేను నాది నావారంటూ నిన్ను కదుపుతూ నడుపుతున్నది ఆ మనస్సు ఏదున్నదో అదే బంధములకు కారణము. అదే మనస్సు మోక్షమునకు కూడా కారణము. ఎలా? వీటన్నింటినీ వదిలిన నిద్రాస్థితికి సంబంధించినటువంటి ఎరుక ఏదున్నదో ఆ నిద్రాస్థితి, నిద్రపోయినది శరీరము, నిద్రపోయినది మనస్సు. కనుక మనస్సు శరీరములను వదిలినటువంటి ఆ ఖాళీ స్థితిని, ఆ శూన్య స్థితిని, ఆ మౌన స్థితిని, ఆ అనంత స్థితిని, ఆ సంపూర్ణతను, ఏమీ అక్కర్లేని స్థితిని, ఏమీ అవసరం లేని స్థితిని, ఏమీ లేని స్థితిని, ఆకాశ స్థితిని మెలకువలో భావన చేసుకో. అంటే మనసుకు పట్టించు, మానసిక సాధన చేయి. ఒక వస్తువును పట్టుకున్నట్టుగా, భార్యను పట్టుకున్నట్టుగా, భర్తను పట్టుకున్నట్టుగా, బంగారాన్ని పట్టుకున్నట్టుగా, డబ్బులను పట్టుకున్నట్టుగా, ఇల్లును పట్టుకున్నట్టుగా, పెంపుడు పిల్లిని పట్టుకున్నట్టుగా. ఇప్పుడు మన సోదరుడు అన్నారు, పెంపుడు పిల్లి చచ్చిపోతే బాధపడుతున్నాను, దోమలో ఏకలను చంపుతున్నాను, ఇదంతా ఏంటని. అదంతా మనస్సు చెబుతుంది. అలా మనసుతో బాధ కలిగించేది అదే, సుఖం కలిగించేది అదే. అలా మనసుతో బంధాలు ఎలా పెట్టుకున్నావో అలా మనసుతో మోక్షం అనే బంధాన్ని పెట్టుకో. ఏంటా మోక్షం అనే బంధం? ఆకాశము, ఏ అవసరము లేని స్థితి. దాన్ని మెలకువలో కుదిరితే సాధన చేసుకో. నువ్వు సాధన చేయకపోయినా అక్కడే ఉన్నానని తెలుసుకున్నా సరిపోద్ది. అంతే తప్ప ఇదేంటి అని కన్ఫ్యూజన్ లేదు. నేను అలాగే బతుకుతున్నాను నెక్కచ్చిగా. కానీ నేను సామాన్యుడనే అని ఎందుకు చెబుతానంటే, శరీరపరంగా భూస్థితిలో నేను ఎప్పుడూ సామాన్యుడినే. భూస్థితిలో అన్ని రకాల అవసరాలు ఉన్నాయి, అన్ని రకాల కోరికలు ఉన్నాయి, అన్ని రకాల బాధ్యతలు ఉన్నాయి, అన్ని రకాలు తెలుస్తున్నాయి. కానీ నేను చెడు చేయను, నేను మంచిగానే ఉంటాను. నా అవసరత కోసం ఎటువంటి చెడు చేయను, ఎటువంటి అబద్ధం చెప్పను, ఎటువంటి మోసం చేయను. అలానే నాకు మరణ భయం లేదు. అందరం చనిపోతామని తెలుసు కాబట్టి ఇంక భయపడినా చనిపోవాల్సిందే, భయపడకపోయినా చనిపోవాల్సిందే. అందుకే నేను ఎప్పుడూ సామాన్యుడినే, ఎప్పటికీ సామాన్యుడినే, ఎప్పుడూ భూస్థితిలో. అలానే అసామాన్యత అనేది ఏమీ లేదు. ఈ సామాన్యత కూడా ఎగిరిపోద్ది అనంత ఆత్మశక్తి స్థితిలో. మహిమలో మాయలు అద్భుతాలు లేవు మొర్రు అని నేను కొట్టుకొని చెప్పేది అందుకే. మహిమలో మాయలు అద్భుతాలు అని ఎప్పుడైతే మీరు వెళ్ళారో, మీరు ఇటు భూస్థితి కోల్పోయారు, అటు మీ ఒరిజినల్ స్థితి కోల్పోయారు, ఏదో త్రిశంకు స్వర్గంలోకి పోయారు. అసలు ఎక్కడ లేవు. ఏ స్థితిలో జరుగుతాయి? మన మానసిక స్థితి స్వప్నలోకమే, మిథ్యాలోకం అని చెప్పాను. అది అవునో తెలియదు, కాదో తెలియదు. అనుభవిస్తున్నంతసేపు అవును అనిపిస్తుంది, మెలుగు రాగానే నేను శరీరం అనుకోగానే కాదనిపిస్తుంది. మిథ్యాలోకము, అవునో కాదో తెలియని లోకం అది. అవునో కాదో తెలియని లోకానికి, మిథ్యాలోకానికి ముందు నా స్వస్థితి ఉంది, ఆకాశతత్వము, స్థిరత్వం. అది ఏమీ లేదు, అంతే.
అక్కడ ఏమీ లేదు, నువ్వు కూడా ఏం కాదు, అందుకే నేనన్న భావన కూడా పుట్టదు. అక్కడి నుంచి మిథ్యాతత్వంలోకి వచ్చాం, స్వాప్నకి లోకం, అవునో తెలియదు కాదో తెలియదు. మళ్ళీ అక్కడి నుంచి భూస్థితిలోకి వచ్చాం, అవును నేనున్నాను, ఈ శరీరము నేను అని. దాంతో బతుకుతున్నాం, దాని అవసరాలన్నీ తీర్చుకుంటున్నాం. అవును అది నిజమే, భూస్థితిలో ఇది 100% నిజమే. ఇది ఇలాగే బతకాలి, దోమలను చంపాలి, ఈగలను దరివేయాలి, చెవలను దరివేయాలి, పాములను తరివేయాలి, మనుషుల్ని కూడా నీకు ఇబ్బంది పెట్టే వాళ్ళకి దూరంగా ఉండాలి, తరివేయాలి. నువ్వు బతకటానికి అనువైన వాటిని మంచితనంతో ధర్మంతో ఏర్పరచుకోవాలి. నువ్వెవరిని బాధ పెట్టకూడదు, నిన్ను బాధ పెట్టే వాళ్ళందరినీ తప్పించుకోవాలి, నొప్పింపక తానవ్వక, అలాగే జరగాలి. ఇది భూతత్వంలో కరెక్టు. భూతత్వంలో శరీరపర జీవితం ఇంతే, ఇది నిజం, అలాగే బతకాలి. దీనినే మళ్ళీ నా సంపూర్ణత్వానికి వెళ్ళిపోయే ముందు మిథ్యాలోకాన్ని దాడతాను. మిథ్యాలోకం అంటే ఏంటి? స్వాప్నిక లోకం, అవునో కాదో తెలీదు. మళ్ళీ స్వప్నలోకంలోకి వెళ్తాను, భూతత్వంలోంచి అవునో కాదో తెలియని మిథ్యాలోకంలోకి వెళ్తాను. అక్కడి నుంచి అవును కాదు అనే రెండు ఎగిరిపోయి ఏమీ లేదు అనే ఆకాశతత్వంలో స్థిరపడిపోతాను. అక్కడ లేదు, పూర్తిగా ఏమీ లేదు. మీరు చాలా జాగ్రత్తగా గమనించండి, పూర్తి కాంట్రాగా ఉన్నాయి. పూర్తిగా ఏమీ లేదు, అసలు ఏమీ అవసరం లేదు, అక్కడ ఏమీ లేదు అనేటువంటి ఆకాశతత్వము. అక్కడి నుంచి మిథ్యాలోకంలోకి వచ్చి స్వాప్నిక లోకంలోకి వచ్చి అవునో కాదో తెలియదు. అనుభవిస్తున్నప్పుడు అవును, మెలకు వచ్చినప్పుడు లేదు, కాసేపటికి ఉండదు, అది లేదు అని అవును ఉన్నది అని స్థిరపడిపోయే భూతత్వంలోకి వస్తాను. అదే శరీరం. ఇక్కడ ఇలాగే జీవించాలి. అవును ఉన్నదంటుందిగా, శరీరం ఉందిగా, ఉన్నట్టు కనపడుతున్నాయి కానీ, కాబట్టి ఇక్కడ ఇలాగే జీవించాలి. ఇది దీని స్థితి, దీని లక్షణం, దీని స్థిరత్వం. మళ్ళీ ఇక్కడి నుంచి రోజంతా పనులు చేసుకొని అవునని స్థిరంగా బతికి, నేను నాదని స్థిరంగా బతికి మళ్ళీ మిథ్యాలోకంలోకి స్వాప్నిక లోకంలోకి వెళ్ళిపోతాను. ఆ మిథ్యాలోకంలోకి వెళ్ళి మళ్ళీ స్వాప్నిక లోకంలోంచి అవునో కాదో తెలియని మిథ్యాలోకంలోంచి కాదు లేదు అనే స్థిరలోకంలోకి వెళ్ళి పడిపోతాను. అదే ఆకాశతత్వం. అటు వెళ్తే లేదు, పూర్ణత్వంగా లేదు అనే స్థితిని అది. మళ్ళీ అందులోంచి మిథ్యాలోకంలోకి వస్తాను, స్వాప్నిక లోకంలోకి వస్తాను. పూర్తిగా ఉన్నది ఈ శరీరమే నేను, అవును ఇది నిజము, ఈ సృష్టి ఉన్నది, ఈ శరీరము నేను అనేటువంటి ఈ లోకంలో పడిపోతాను. మళ్ళీ ఇందులో ఇలాగే జీవించాలి, అందులో అలాగే జీవించాలి, అందులో అలాగే జీవించాలి కనుక 8 గంటల నిద్రలోకి వెళ్ళి అలాగే జీవిస్తున్నాను. ఇందులో ఇలాగే జీవించాలి కనుక 16 గంటలు ఇందులో ప్రయత్నించుకుంటున్నాను. ఈ రెండింటికి మధ్యలో ఎప్పుడు మిథ్యాలోకం ఉంది, ఇటు నుంచి అటు వెళ్ళినా అటు నుంచి ఇటు వచ్చిన ఈ మొత్తం కలిపితే ఒకటే, అదే ఆకాశతత్వం. అటు కన్ఫ్యూజన్ ఏం లేదు. మీ యొక్క సంపూర్ణతని గ్రహించండి. ముందే చెప్పిన ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు అంటే మన యొక్క సంపూర్ణతని మనం తెలుసుకుంటున్నాం. నేను శరీరము మాత్రమే కాదు, నేను మనస్సుని, నేను బుద్ధిని, నేను అహంకారమును, నేను ప్రాణశక్తిని, ఆ ప్రాణశక్తి అనంతాత్మశక్తి. రోజు నేను శరీరమును వదిలి, మనస్సును వదిలి ప్రాణశక్తి స్థితిలోకి వెళ్ళిపోతున్నా. అదే నిద్రాస్థితి కాదు. ఒకవేళ అది నాకు అనుభవం కావాలని మీరు అనుకున్నారనుకోండి, అనుభవం మనస్సు ద్వారా అవుతుంది మీకు. కాబట్టి మనసుతో ఆ స్థితిని భావించుకోండి, అదే సాధన. ఆకాశతత్వంలో కరిగి కలిసిపోండి, మెలకువలో కూర్చొని, అదే ధ్యానం, అదే సాధన. ఒకవేళ కాదు, మీరు అటువంటి సాధన చేయకపోయినా పర్వాలేదు, దీన్ని అర్థం చేసుకుంటే నేను అక్కడే ఉన్నాను, అలాగే ఉన్నాను, భూస్థితి తప్పదు, మనోస్థితి తప్పదు, నా ఆకాశతత్వంలోకి వెళ్ళిపోతాను. మనోస్థితి మిథ్యాలోకం, మళ్ళీ ఆకాశతత్వంలోంచి మిథ్యాలోకంలోకి వస్తాను, భూస్థితికి వస్తాను. మళ్ళీ భూస్థితిలో అలా జీవిస్తాను, ఇదంతా సత్యమే అని, ఇది ఉన్నది అని. మళ్ళీ అక్కడి నుంచి మిథ్యాలోకంలోకి వెళ్తాను, ఉన్నదో లేదో తెలియని లోకంలో కాసేపు ఉంటాను. అది ఎంతసేపు నాకు తెలియదు, ఎందుకంటే అక్కడ కాల గణన లేదు. అక్కడి నుంచి మళ్ళీ ఏమీ లేదు అనేటువంటి ఆకాశతత్వంలోకి వెళ్ళిపోతాను, లేని తత్వంలోకి వెళ్ళిపోతాను. అదే నా స్వస్వరూపం, అదే నా అనంతత్వం. మళ్ళీ అక్కడి నుంచి తిరిగి ఇటు వస్తూ ఉంటాను, ఇటు నుంచి అటు వెళ్తుంటాను, అటు నుంచి ఇటు వస్తూ ఉంటాను. ఇందులో ఒకే స్థితిని గట్టిగా పట్టుకొని, భూస్థితిని పట్టుకొని నాకు అది మోక్షంగా అనుభవం అవటం లేదు అనుకోవటమే మన భ్రమ. అసలు నేను ఇప్పుడు అందులోనే ఉన్నాను, అలాగనే ఉన్నాను. కానీ భూస్థితిలోకి రాక తప్పదు, మిథ్యాస్థితిలోకి వెళ్ళక తప్పదు, స్వస్థితిలో ఉండక తప్పదు. ఎందుకని స్వస్థితిలోనే ఈ రెండు స్థితిలో ఉన్నాయి, మిథ్యాస్థితి, భూస్థితి. ఒక స్థితిని పట్టుకున్నప్పుడు కన్ఫ్యూజన్ వస్తుంది, ఇందులో ఏ కన్ఫ్యూజన్ లేదు. దీన్ని 1కి 10 సార్లు వినండి, అర్థం కాకపోతే మళ్ళీ అడగండి, మళ్ళీ 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 ఎన్ని వందల వేల సార్లు అని చెబుతాను.
ఇది సాధించవలసింది కాదు. ఆల్రెడీ సాధన నువ్వే, సాధ్యము నువ్వే. భూస్థితిలో నువ్వు సాధనగా ఉన్నావు, ఆకాశ స్థితిలో నువ్వు సాధ్యముగా ఉన్నావు. ఆకాశ స్థితిలోనే భూస్థితి ఇమిడిపోయి ఉంది కనుక నువ్వు దాన్ని అర్థం చేసుకుంటే చాలు, దాన్ని గ్రహిస్తే చాలు. అది కేవలం అవగాహన అంతే, అంతకు మించి అక్కడ ఏం లేదు. పదార్థం లేదు కనుక ఆకాశ స్థితిలో అనుభవం ఉండదు. దాన్ని మనసుతో భావించుకొని మనసుతో భావన చేసుకో. ఎరుకలో మనసు ఎప్పుడు ఉంటుంది? ఎరుకలో ఉంటుంది, భూస్థితిలో ఉంటుంది. అప్పుడు భూస్థితిలో కూర్చొని ధ్యాన సాధనలు చేసుకో. లేదు హాయిగా భార్య పిల్లలతో గడుపుతూ నా నిద్రపోయే స్థితి, గాఢ నిద్రా స్థితి ఏముందో అది నా ఆత్మస్థితి అని భావించుకొని దాన్ని మర్చిపోకుండా పదే పదే మననం చేసుకుంటూ ఒక మంత్ర మననంలాగా, ఒక జపంలాగా అలా లోపల అంతరంగంలో గుర్తుపెట్టుకొని భూస్థితిలో చేయవలసిన ధర్మజీవనం గడుపుకో. శరీర స్థితిలో నేను, నాది, నా వాళ్ళు అనే దాంట్లో ధర్మజీవనం గడుపుకో. ఎవరిని మోసం చేయబాక, ఎవరిని ఇబ్బంది పెట్టగాక, ఎవరిని కష్టపెట్టబాక. ఎప్పుడూ నిరంతరం నేను ఆకాశ స్థితినే, ఆకాశ స్థితిలోనే ఈ భూస్థితి సాగుతున్నదని గుర్తుపెట్టుకొని జీవించే జీవన్ముక్త స్థితి అదే. అలా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించుకోపోయింది. ఇలా కుదిరితే ఇలా ప్రయత్నించుకోండి, అలా కుదరకపోతే కూర్చొని ధ్యాన సాధన చేసుకొని ఆకాశ స్థితిలో లీనమైపోతున్నట్టు భావించుకోండి. లేదు ఈ భూస్థితి, ఈ స్వాప్నిక స్థితి ఇవన్నీ ఆకాశ స్థితిలోనే ఉన్నాయి, ఇదంతా నా స్థితే, నేనే అటు ఇటుగా భావించుకుంటున్నాను, మారుతున్నాను, ఇది సహజంగా జరుగుతున్న ప్రక్రియ. కాబట్టి నేను ఏదో గొప్పగా సైర్యమెంట్ ప్రత్యేకంగా సాధించడానికి ఏ మోక్షం లేదు. నా నిద్రాస్థితి అదే, రోజు నేను అక్కడికే వెళ్తున్నాను. నిద్రపోతుంది నేను కాదు, నా మనసు శరీరాలు అని మీరు నిర్ణయించుకొని ఆ నిద్రాస్థితి నా స్వస్థితి, మనసు శరీరాలు నిద్రపోయినాయి, నేను ఆకాశ స్థితిలో ఉంటున్నానని నిద్రకెళ్ళే ముందు చెప్పుకోండి. నిద్ర మెలకు వచ్చినాక చెప్పుకోండి. మీకు ఎప్పుడు మెలకువలో ఎప్పుడు గుర్తొస్తే, ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు చెప్పుకోండి, అంతే. అదే జీవన్ముక్త దశ. మీరు తప్పులు చేయకుండా ఉంటే, దుఃఖాన్ని పొందకుండా ఉంటే, మీరు హాయిగా ఉంటే ఇదంతా జీవన్ముక్త దశ. అది కొత్తగా సాధించేది కాదు, అది ఆల్రెడీ మీరు అయ్యే ఉన్నారని తెలుసుకోవటమే. తెలుసుకోవాలంటే ఏంటి? అవగాహనే కదా. అవగాహన చేసుకోండి. అవగాహన అవకపోతే మళ్ళీ ఎన్నిసార్లు అయినా అడగండి, చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇది నేను చెప్పింది నచ్చని వాళ్ళు దయచేసి నన్ను క్షమించి వదిలేయండి. నేను అతి సామాన్యుడును, నేను మీలాంటి మామూలు మనిషినే. నాకు శరీరపరంగా అన్ని రకాల సమస్యలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, బాధలు ఉన్నాయి. కాబట్టి జీవితం ఇలాగే ఉంటుంది. కాబట్టి ఇది నచ్చని వాళ్ళు నన్ను క్షమించి వదిలేయండి. అర్థమవుతున్న వాళ్ళు, ఆచరించుకునేవాళ్ళు అర్థం చేసుకొని ఆచరించుకోండి. అర్థమయ్యే ఆచరించుకుంటున్నప్పుడు అర్థం చేసుకునే సందేహాలు వస్తే అడిగే ప్రయత్నం చేయండి. రోజు ఇది ఒక ఆధ్యాత్మిక చదువుగా, ఆత్మజ్ఞాన చదువుగా మనలో భావనాత్మకతను పెంచుకోవడానికి, మన సంపూర్ణతను మనం గ్రహించడానికి తప్పకుండా రోజు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. శుభమస్తు. మీకు, మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.